ప్రీ డిఫైన్డ్ అత్తాపూర నేను పెట్టేది. ఓకే. ఒక సినారియో ఏం చేద్దామంటే ఒక ఆర్గనైజేషన్‌లో అన్ని ఆర్గనైజేషన్‌లు చేయడానికి లేదు. ఒక్కొక్క ఆర్గనైజేషన్‌లో ఒక్కొక్కటి చేయడానికి వస్తుంది. సో, జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ పెడదాం. 8 కదా. ఓకే. ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ప్రీ డిఫైన్డ్ సినారియో చూద్దాం ఒకటి. ఇదేమో సోర్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి, సీరియల్ నెంబర్ స్టార్టింగ్ నెంబరు, ప్రిఫిక్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలంటే నేను చెప్తున్నాను ఆర్గనైజేషన్ లెవెల్ నుంచి కన్సిడర్ చేసుకో. బట్ ఏ టైంలో డిఫైన్ కావాలి అంటే ఇది రిసిప్ట్ ఏ టైంలో అలో చేయాలంటే రిసిప్ట్ చేసే టైంలో మనం క్రియేట్ చేయాలి అని, రిసిప్ట్ చేసే టైంలో మనం సీరియల్ నెంబర్ ఇవ్వాలని చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద వన్ సినారియో వి విల్ డూ. అండ్ అనదర్ సినారియో ఎట్ ఐటమ్ లెవెల్ అంటే జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్ అంటే ఐటమ్ లెవెల్లో నుంచి ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసుకో ఎట్ రిసిప్ట్. ఓకే, ఈ ప్రీ డిఫైన్డ్కి రిసిప్ట్కి తేడా ఉంది. మీరు చూస్తే ఈ రెండు బోత్ డిఫరెంట్ సినారియోస్. ఒకటి ఇది చేద్దాం. థర్డ్ సినారియో we can user define, right? User defined user defined ఇది రిసిప్ట్ లెవెల్ పెడదాం. ప్రాబ్లం లేదు. ఈ మూడు సినారియోలు కవర్ అయిపోతాయి. ఆర్గనైజేషన్ లెవెల్, ఐటమ్ లెవెల్, యూజర్ డిఫైన్డ్. ఇందులో రెండు సినారియోలు కవర్ అయిపోతాయి. ఏంటిది? ప్రీ డిఫైన్ చేసేది, రిసిప్ట్ చేసేది. సో మనకు మిగిలింది మనకు 1 minute ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ. సో ఈ మూడు కన్సిడర్ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ మూడు డిఫైన్ చేసేస్తున్నాం. ఇందులో ఏదన్నా ఒకటి చేసుకొని చేయడానికి పాసిబుల్ ఉంది. ఎందుకంటే హై లెవెల్ బిజినెస్ డిసిషన్ హై లెవెల్ వెళ్తాం అనేది మనం విత్ ఇన్ ఇన్వెంటరీ వెళ్దాము. విత్ ఇన్ ఇన్వెంటరీ వెళ్ళి ఈ మొత్తం టెస్ట్ చేస్తాం. ఈ మూడు టెస్ట్ చేసే పార్ట్లో మనం ఈ రెండు టెస్ట్ చేస్తాం. ఇదొకటి చేస్తాము, ఇదొకటి చేస్తాం. నో కంట్రోల్ అంటే నో కంట్రోల్. నేను మొన్న చేసిన ట్రాన్సాక్షన్ మొత్తం నో కంట్రోల్ అనమాట. కంట్రోల్ ఇవ్వకుండా చేస్తాం కాబట్టి దట్ ఈస్ ఫైన్. కంట్రోల్ అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేస్తాం, చాలా చేస్తాం ఇట్లాంటివి. ప్లెయిన్ ఐటమ్స్ మొత్తం ఏవైతే సీరియల్ నెంబర్ ఐటమ్ లేకుండా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, ఆర్డర్స్ కానీ మిస్లీనియస్ కానీ లాస్ట్ క్లాసెస్ చేస్తాం కదా, అవన్నీ ప్లెయిన్ ఐటమ్స్ అనమాట. వాళ్ళకి ఎక్కడ సీరియల్ నెంబర్ వేయలేము అనమాట. అట్లాంటి సినారియోస్ అయిపోయినాయి. సో ఇవి రెండు చేస్తాం, ఇదొకటి చేస్తాం, ఇదొకటి చేస్తాం. ఈ రెండు కవర్ చేద్దాం. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఇష్యూ అనేటప్పుడు ఇది ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. సో ఇది డిపెండెన్సీ ఉంది దీనికి. సో డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇప్పుడు చేయలేము. ఇది షిఫ్ట్ చేసినప్పుడు చేయాలి. సో ఇప్పుడు చేయలేము. ఇప్పుడు కవర్ చేయాల్సిన సినారియోస్ ఇది కవర్ చేయగలుగుతాము, ఈ మూడు కవర్ చేయగలుగుతాము, ఈ రెండు కవర్ చేయగలుగుతాం. ఓన్లీ లెఫ్ట్ ఈజ్ దిస్ వన్ ఒకటి ఉంటుంది. అది మీరు ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత చేసేద్దాం. ఓకే, we can cover all the scenarios. ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ప్రీ డిఫైన్డ్ కు రిసిప్ట్ తేడా ఉంది. ప్రీ డిఫైన్డ్ అన్నా సరే రిసిప్ట్ టైంలోనే అవుతుంది, రిసిప్ట్ అయినా రిసిప్ట్ టైంలోనే అవుతుంది. ప్రీ డిఫైన్డ్ ఎంత అవుతుంది అంటే ఆల్రెడీ జనరేట్ చేసుకుని, అంటే ఒక ట్రాన్సాక్షన్, ఒక సప్లయర్ ఒక ఐటమ్ నీకు షిప్ చేసే కన్నా ముందే నువ్వు ఆల్రెడీ ఒక ఐటమ్ రిలేటెడ్ సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకొని నీ డెస్క్లో పెట్టుకొని అవి వచ్చినప్పుడే దాన్ని స్టిక్ చేసి పంపించడం ఈ సినారియో డీల్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ఆల్రెడీ జనరేట్ చేసుకొని పెట్టుకొని కానీ, లేకపోతే అప్పటిదప్పుడు జనరేట్ చేసుకోవడం కానీ, ఈ రెండింటిని అప్పటిదప్పుడు జనరేట్ చేయడం కానీ ఇది అప్లికబుల్ చేస్తుంది. విల్ సీ హౌ, అంటే ఈ రెండు ఎట్లా వర్క్ అయితే ఒకటి అని చూద్దాం. ఇవి రెండు సీరియల్ రిసిప్ట్ టైంలోనే అయితే, బట్ రెండు ఆర్ డిఫరెంట్ అనమాట. ఓకే, సేల్స్ ఆర్డర్ ఇష్యూ ఇది షిప్పింగ్ చేయాలి మనం, బిగ్ షిప్ ఆ స్టేజ్కి వెళ్ళలేము మనము. సో ఇప్పుడు చేయలేము, అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే ఓకే సో ఏమంటున్నాను, డిఫైన్ ఐటమ్, జనరేట్ సీరియల్ నెంబర్, ప్రీ డిఫైన్ ట్యాబ్. ఓకే, మిస్లీనియస్ రిసిప్ట్, డిఫైన్ ఐటమ్, జనరేట్. ఓకే, రిసిప్ట్. ఓకే 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 ఫస్ట్ సినారియో ఏమంటున్నానంటే ఇదేమో అత్తాపూర్లో చేద్దాం.
చేద్దాం, ఇదేమో మెహదీపట్నంలో చేద్దాం. ఇదేమో దీన్ని ఏం చేద్దాం అంటే ఎంజీ రోడ్లో చేద్దాం. ఓకే, సో ఇవన్నిటికీ యూనిక్నెస్ వచ్చేసి యూనిక్నెస్ ఇట్లా చెప్పాలి కాబట్టి యూనిక్నెస్ ఇలా ఎక్కడ చెప్తాం దీని గురించి? జనరేట్ ఆర్గనైజేషన్ డిఫైన్డ్ యూనిక్నెస్. ఇక్కడ ఒక కాలం యాడ్ చేద్దాంలేండి, యాడ్ వన్ కాలం హియర్, సెట్ యూనిక్నెస్ ఎట్ వితిన్ ఇన్వెంటరీ. సో అన్నిటికీ సేమ్ కదా, ఇన్వెంటరీ పారామీటర్, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. సో సేమ్ దీంట్లో ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ ఇటు అదే స్టెప్ వస్తుంది కాబట్టి అత్తాపూర్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఇది సెట్ చేయాలి, మెహదీపట్నం ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ ఇది సెట్ చేయాలి, ఎంజీ రోడ్ ఇన్ఫర్మేషన్లో ఇది సెట్ చేయాలి. ఓకే, సో ఒక్కొక్క సినారియో వెళ్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు అప్లికేషన్ నౌ. Before that 1 minute I need to monitor something here. So recorded has been downloaded. Okay, I can delete this one now. Okay. Sorry. Okay. ఇప్పుడు మన యూజర్ అని వేద కదా, వేద పాస్వర్డ్ వెల్కమ్. ఓకే, సో ఇవన్నీ మనం చేసే యాక్టివిటీస్ మొత్తం ఏంటి? ఇన్వెంటరీ పర్సన్ కాబట్టి ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ వర్క్స్ కాబట్టి ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళాలి, ఏదైనా D2K ఫామ్ ఓపెన్ చేయాలి. ఓకే, సో మనం అత్తాపూర్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్లో సెట్ చేయాలి ఫస్ట్. సో అత్తాపూర్ తీసుకుంటున్నాను నేను. సెట్ మీరు ఫస్ట్ ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఆర్గనైజేషన్ సెట్ చేసుకోవాలంటే చేంజ్ ఆర్గనైజేషన్ కొట్టండి. ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ టైం ఓపెన్ అయింది కాబట్టి అప్పుడే అడిగింది నాకు చేంజ్ ఆర్గనైజేషన్, నేను ఇచ్చాను. బట్ క్లారిటీ ఉండాలంటే మీకు ఇంకోసారి చేంజ్ ఆర్గనైజేషన్, నువ్వు ఏ ఆర్గనైజేషన్ కావాలో ఆర్గనైజేషన్ సెట్ చేసుకో. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, నావిగేషన్ ఇచ్చాను. ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ కదా, ఇది తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను నా ప్రీ రిక్వైజర్స్గా. ఓకే, సీరియల్ నెంబర్ యూనిక్ సైట్ చెప్పాను. ఇది ఏం చేస్తానంటే ఇదొకటి డిలీట్ చేస్తాను, డిలీట్ చేసి ఇది ఒక్కటే పెడతాను ప్రీ రిక్వైజర్గా. ఇది ఆల్రెడీ ఇందులో కవర్ అవుతుంది కాబట్టి. ఓకే, ప్రీ రిక్వైజైట్ ఏంటంటే నార్మల్గా యూనిక్నెస్ సెట్ చేయడం. ఫస్ట్ యూనిక్నెస్ సెట్ చేయడం ఎక్కడ సెట్ చేయాలి? ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ, సెటప్ ఆర్గనైజేషన్, ఫైండ్ యువర్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. అంటే మీ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి అదర్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 6 ట్యాబ్స్ వస్తాయి. జనరల్ ఇన్ఫర్మేషన్ అని, కాస్టింగ్ అని, రివిజన్ అని,
అవన్నీ వస్తుంది. దాంట్లో రివిజన్ లాట్ సీరియల్ ట్యాబ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లోకి వెళ్ళాలి. ద సేమ్ నావిగేషన్ విల్ ఫాలో. ఓకే, ద సేమ్ నావిగేషన్ విల్ ఫాలో. సో వాట్ ఈస్ ది నావిగేషన్? సెటప్. ఓకే, సెటప్ ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్. నా వాయిస్ మీకు క్లారిటీ వినిపిస్తుందా లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్ సార్. క్లియరా? ఓకే. సో ఏం సెర్చ్ చేయాలన్నాను ఇక్కడ? అత్తాపూర్ ఇన్వెంట్. అత్తాపూర్ ఆర్గనైజేషన్. అత్తాపూర్. సో ఫైన్. సో ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? అదర్స్. ఇన్ఫర్మేషన్. సార్. సో సీరియల్ కంట్రోల్ పెట్టాలంటే నేను ఎక్కడన్నాను? రివిజన్ లాట్ సీరియల్ నెంబర్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఓకే. సో ఓకే, ఇక్కడ చూడండి, విత్ ఇన్ ఆర్గనైజేషన్లో పెట్టేసాను ఆల్రెడీ. ఇది సెట్ చేసుకోవాలి, విత్ ఇన్ ఆర్గనైజేషన్లో సెట్ చేసుకోవాలి. మనం అన్నీ చేయట్లేదు, ఒక సినారియో చేద్దాం విత్ ఇన్ ఆర్గనైజేషన్. అన్నీ చేస్తే లేటర్ వీ కెన్ డూ, అంటే మీరు ఇట చేయగలుగుతారు ఇవన్నీ. We can do in a one way, so then later on we can while practicing session we can do all other scenarios also. Okay, organization level first ఏంటంటున్నాను? ఫస్ట్ సినారియో ఇక్కడ చూస్తే యూనిక్నెస్ సెట్ చేసాము. యూనిక్నెస్ సెట్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ లెవెల్ చేద్దామంటున్నాను. ఫస్ట్ జనరేషన్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ సెట్ చేసుకున్నాను. సో ఆర్గనైజేషన్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక విఏ అత్తాపూర్, ఓకే ఎట్లా పెడదామా, విఏ అట్లా కాకుండా అత్తాపూర్ అంటే ఏం పెట్టాలి? ఏటీపీఆర్ సీరియల్ నెంబర్. ఓకే, ఇట్లా ఇస్తాను అనుకోండి. నేను ఏమంటున్నానంటే మన ప్రిఫిక్స్ అని, నేను నార్మల్గా జనరల్గా ఏదైనా ప్రిఫిక్స్ ఇవ్వచ్చుడా, బట్ ఇది ఆర్గనైజేషన్ రిలేటెడ్ కాబట్టి నేను ఏమంటున్నాను అంటే అత్తాపూర్ సీరియల్ నెంబర్ అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్ పెట్టాను కాబట్టి. ఓకే, దట్ ఈస్ వన్. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓకే ఇంకో 0 పెట్టుకుందాం. ఓకే 5 zeros, మీరు ఎన్నైనా పెట్టుకోండి నెంబర్స్. ఇట్లా ఎన్ని నెంబర్స్ పెడితే అంత నెంబర్స్ అలో చేస్తుంది అనమాట. ఓకే, నేను ఓకే 4 zeros and 1 పెట్టాను కదా. ఓకే, ఇది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత సేవ్ అని కొట్టండి. సో అకార్డింగ్ టు దిస్ సెటప్ వి డిడ్, ఇక్కడ దీని ప్రకారం ఈ 2 సెట్లు చేసేసాము. ఇది చేసాము. ఆర్గనైజేషన్ నెట్ జనరేషన్ ఆర్గనైజేషన్ లెవెల్ పెట్టాను. ఓకే, యూనిక్నెస్. ఓకే గాట్ ఇట్. ఆల్రెడీ యూనిక్నెస్ విత్ ఇన్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. set uniqueness within organization inventory expression. ఇది డూప్లికేట్ అయిందా? 1 minute ఆగండి. జనరేషన్ అండ్ ప్రిఫిక్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే సెట్ చేశానండి. 1 minute. ఈ యూనిక్నెస్ అనేది ఫస్ట్ దాంట్లోనే సెట్ చేశాను. అక్కడ ప్రాబ్లం లేదు, ఇది ఒకటే యూనిక్నెస్ ఇక్కడ సెట్ చేశాను, బట్ జనరేషన్ డిఫరెంట్ అవుతుంది అన్నిటికీ. సో నేను జనరేషన్ కనుక యూనిక్నెస్ అని ఇచ్చాను, జనరేషన్ డిఫరెంట్ అవుతుంది అన్నిటికీ. ఓకే, ఇది డిలీట్ చేయొచ్చు, ఇది కూడా డిలీట్ చేయొచ్చు. యూ కెన్ గో హియర్. సో ఇప్పుడు చూడండి, యూనిక్నెస్ పెట్టేశాను విత్ ఇన్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. తర్వాత ఏం చేశాను, జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ పెట్టాను. పెట్టేశాను. ఇక్కడ జనరేషన్ యూనిక్నెస్ ఫస్ట్ దాంట్లో ప్రీ రిక్వజైట్లో కన్సిడర్ చేశాను, అన్నిటికీ సేమ్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ సేమ్ పెట్టేశాను ఈ ప్రీ రిక్వజైట్లో. తర్వాత జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ పెట్టాను ఈ స్టెప్లో. తర్వాత ప్రిఫిక్స్ అండ్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇక్కడ 1 minute. ఓకే, ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. ఫ్యూజ్ వస్తాయి. సెట్ ది సీరియల్ నెంబర్
రిగార్డింగ్ ద ప్రిఫిక్స్ అండ్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇవి పెట్టేశాను. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక్కొక్క దానికి ఐటమ్ డిఫైన్ చేసి టెస్ట్ చేయాలి. ఓకే, విల్ సీ నౌ. విల్ డిఫైన్ ది ఐటమ్ Nathapur organization. Okay, okay. Where we can define the items? Nathapur organization or master organization? Master organization. Then if you want to use in item in Nathapur, what I need to do? We can allot to the Attapur from master organization. Master organization to child organization we need to assign, right? Yes. Okay, okay. Okay. Item define చేయాలంటే పాత్ ఏంటి? Items. Master items. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అత్తాపూర్లో ఉన్నటువంటి సీరియల్ ఐటమ్ను చెక్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను, VAAT ఏం చెప్పారు ఇంతకు ముందు ప్రిఫిక్స్ అక్కడ? ఓకే ఓకే. సీరియల్ నెంబర్ నేనేమంటున్నా అంటే ఇక్కడ నేను రాసుకుంటాను. ఇది నార్మల్గా మనం ఏమని ఇచ్చుకోవచ్చు అండి దీనికి. ఇది నెంబర్ అలో చేస్తుంది, ప్రిఫిక్స్ అలో చేస్తుంది. నేనేమంటున్నా అంటే సీరియల్ నెంబర్ అంటున్నాను. టెస్ట్ సీరియల్ నెంబర్ ఈ ఐటమ్ అంటున్నాను నేను. ఈ ఐటమ్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. సీరియల్ నెంబర్ ఐటమ్ అనుకోండి, అంటే మీకు కొంచెం ఐడెంటిఫై ఉండడానికి మీకు దాని నేమ్తో చెప్తున్నాను, సీరియల్ నెంబర్ ఐటమ్. సో సేమ్ కాపీ చేసుకోండి, ప్రాబ్లం మీకు ఐడియా ఉంటుంది. ఈ సినారియో చేయడానికి అత్తాపూర్లో సీరియల్ నెంబర్ సినారియో చేయడానికి ఈ ఐటమ్ యూజ్ చేస్తున్నాను మీనింగ్ అనమాట. అంతే తప్పితే వేరే ఏం లేదు. మీరు ఏ నెంబర్ అని ఇచ్చుకోవచ్చు, ఐఫోన్ ఇచ్చుకోవచ్చు, వేరే ఏమని ఇచ్చుకోవచ్చు, ఇది కన్సిడర్ చేసుకోండి. ఓకే ఓకే. నౌ వాట్ వీ కెన్ డూ టు డిఫైన్ ఏ ఐటమ్? We need to go to the tools, copy from templates. A template use cheyali finishing goods, right? Apply, done. So necessary attributes are already copied from the template, right? If you see, all the necessary attributes copied from the template now. Okay. Now what we need to do in our scenario, we need to set in item level define item and set generation predefined in item inventory tab. Generation predefined in item inventory tab. Now item inventory tab, this is item, this is the inventory tab. Generation set predefined, right? Okay. We did. Oh, 1 minute. Okay. 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 So ప్రీడిఫైన్ సెట్ చేసాము, బట్ ఇది మాస్టర్ లెవెల్లో చేసిన చైల్డ్కి డిఫాల్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఇది చైల్డ్ లెవెల్లో చేయాలి, ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఫాలో అవుతుంది కాబట్టి. మేబీ మనం టెస్ట్ చేయాలనుకున్న విత్ ఇన్ ఆర్గనైజేషన్ పెట్టాను కాబట్టి ఒక విత్తాపూర్ ఏమో ప్రీడిఫైన్ ఫాలో అయినా, తర్వాత నెక్స్ట్ సీరియల్ నెంబర్ వేరే ఎస్పెసిఫిక్ ఫాలో అయినా ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఆర్గ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో మనం ఎప్పుడైనా సీరియల్ కంట్రోల్ యాట్రిబ్యూట్స్ ఇవి ఆర్గ్ లెవెల్ కంట్రోల్స్ ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఆర్గ్ లెవెల్లో ఇవి ఎడిటబుల్ అనుకుంటే ఆర్గ్ లెవెల్ కంట్రోల్స్. ఇప్పుడు ఆర్గనైజేషన్కి వెళ్ళండి, ఫస్ట్ ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత అసైన్ చేసుకుందాం. ఇది ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఇది ఐఎంఓ, ఇవన్నీ రిమైనింగ్ ఆర్గనైజేషన్స్. నాకు కావాల్సింది అత్తాపూర్ కావాలి కాబట్టి అత్తాపూర్కి అసైన్ చేసుకుంటున్నాను. అత్తాపూర్ అసైన్ చేసుకుని ఈ అత్తాపూర్ ఆర్గనైజేషన్ లెవెల్ యాట్రిబ్యూట్స్ పోవాలి అంటే ఏం చేయాలి? నీడ్ టు క్లిక్ అన్న ఆర్గ్ యాట్రిబ్యూట్స్. ప్లీజ్ కమిట్ చేయండి ఫస్ట్. ఓకే, సేవ్ చేయాలంటున్నాడు. సేవ్ చేయకుండా ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ వచ్చాను? అత్తాపూర్. ఇప్పుడు చూస్తే అత్తాపూర్లో ఉన్నాను. అత్తాపూర్లో ఆర్గ్ రిలేటెడ్ డీటెయిల్స్లో ఉన్నాను. ఐటమ్ ఇక్కడ వచ్చేసింది. ఇందులో ఇన్వెంటరీలో ప్రీడిఫైండ్ ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఇప్పుడు చూడండి, ఇదేమో ఆర్గ్ కంట్రోల్ కాదు, మాస్టర్ కంట్రోల్స్ ఇవన్నీ, అందుకని ఇవి గ్రేడ్ అవుట్ అయిపోయినాయి. ఇదేమో ఆర్గ్ కంట్రోల్ కాబట్టి మనకు ఎడిట్ చేయడానికి అలో చేస్తుంది. సో సీరియల్ నెంబర్ ఈజ్ ఆర్గ్ కంట్రోల్. So we can remember that one. Serial number is ARG control. We need to set a serial number generation at ARG level only, not in a master level. మాస్టర్ లెవెల్లో పెట్టినా ప్రాబ్లం లేదు. మాస్టర్ లెవెల్లో పెడితే ఏందవుతుందంటే అన్ని
ఎన్ని ఆర్గనైజేషన్లకు అది అసైన్ చేస్తావో అన్ని ఆర్గనైజేషన్కి ఆ వాల్యూ డిఫాల్ట్ అయిపోతుంది. మాస్టర్ లెవెల్లో ఏదైతే సెట్ చేసారో ఆ వాల్యూ డిఫాల్ట్ పర్పస్లో మాత్రం ఉపయోగపడుతుంది, కానీ కంట్రోల్ పర్పస్లో ఉపయోగపడదు. డిఫాల్ట్ అంటే ఏంటంటే ఆర్గ్ లెవెల్లో చేసిన వాల్యూ మాస్టర్ లెవెల్లో పెట్టిన వాల్యూ ఆర్గ్ లెవెల్లో కాపీ అవుతుంది అంతే. కాపీ అయ్యి అన్ని ఆర్గనైజేషన్లో సేమ్ వాల్యూ చూపెడుతుంది. సో బట్ ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఆర్గనైజేషన్ లెవెల్లో పెట్టుకోవాలి. సో వి సెట్ ది ఆర్గనైజేషన్ లెవెల్ ప్రీ డిఫైన్డ్ నౌ. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఐటమ్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాను, తర్వాత సెట్ సీరియల్ నెంబర్ ప్రిఫిక్స్ అండ్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇచ్చాను. ఐటమ్ ఇన్ఫర్మేషన్ అది ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఇచ్చాను ఈ 2 డీటెయిల్స్. తర్వాత ఇది వచ్చేసి ఐటమ్ డిఫైన్ చేశాను. ఐటమ్ డిఫైన్ చేసి ప్రీ డిఫైన్డ్ ఇచ్చాను. ప్రీ డిఫైన్డ్ ఇచ్చి ఇందులో క్లియర్గా రాద్దాం, అత్తాపూర్ అని రాద్దాం. ఇన్ అత్తాపూర్ ఇన్వెంటరీ ఆర్గా ఎట్లా చెప్పాలి, ఇన్వెంటరీ ట్యాబ్ అని చెప్పాను. బట్ ఓకే, ఇన్వెంటరీ ట్యాబ్ ఇందులో బ్లాక్ బ్రాకెట్లో ఇస్తాను, అత్తాపూర్ ఆర్గ్ అని ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆర్గ్ అన్న అత్తాపూర్ ఐఎన్వి అన్న ఒకటి చూడండి. ఓకే, మీకు క్లియర్గా ఉండడానికి. ఓకే ఓకే, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ ట్యాబ్లో సెట్ చేయండి. ఓకే, నౌ వి డిడ్ సెటప్ పార్ట్. ఓకే, ఎనీ కన్ఫ్యూజన్ హియర్ సెటప్ పార్ట్? ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లకి, ఓకే ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాను. ఈ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ట్యాబ్లనే సేమ్ ట్యాబ్లనే జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ తీసుకున్నాను. సేమ్ ట్యాబ్లోనే కింద ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఉన్నాయి, అవి 2 సెట్ చేశాను. ఇదే ఏంటి ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. తర్వాత ఏం చేశాను, ఐటమ్ను డిఫైన్ చేశాను. ఈ పార్ట్లోకి వెళ్ళి ఐటమ్ను డిఫైన్ చేశాను. ఐటమ్ని డిఫైన్ చేసి ఇక్కడ నావిగేషన్ గట్టి చేంజ్ చేద్దాం. డిఫైన్ ఐటమ్, రైట్, డిఫైన్ ఐటమ్ అసైన్. ఓకే, అసైన్ ఐటమ్ టు అత్తాపూర్ అని ఇద్దామా, లేకపోతే ఇది జనరిక్ ఉండాలి, ఇది నావిగేషన్స్ మొత్తము. ఇన్ చైల్డ్ ఆర్గనైజేషన్ అంటాను, ఇన్ టు చైల్డ్ ఆర్గనైజేషన్, చైల్డ్ చైల్డ్ ఇన్వెంటరీ. సో చైల్డ్ ఇన్వెంటరీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, స్విచ్ రైట్, స్విచ్ టు చైల్డ్ ఇన్వెంటరీ, దెన్ ట్యాబ్. డిఫైన్ చేసినాము ఐటమ్, చైల్డ్కి అసైన్ చేసినాము, చైల్డ్కి స్విచ్ చేసినాము. స్విచ్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ట్యాబ్లో వెళ్ళినాము. ఇన్వెంటరీ ట్యాబ్లో ఈ వాల్యూ సెట్ చేసి వచ్చినాం, రైట్, ఈ వాల్యూ సెట్ చేసి వచ్చినాం. ఓకే, నౌ వీ నీడ్ టు డూ దిస్ టెస్టింగ్. నౌ విల్ సీ నౌ. ఓకే ఓకే ఓకే, బిఫోర్ దట్ వాట్ వీ కెన్ డూ, ప్రీ డిఫైన్డ్ అన్నాను కదా, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ అన్నాను కాబట్టి నేను ఒక ట్రాన్సాక్షన్ చేయకముందే నేను సీరియల్ నెంబర్ డిఫైన్ చేసి పెట్టుకోవాలి, అది మీనింగ్. విల్ సీ నౌ సీరియల్ నెంబర్ విల్ డిఫైన్. ఎట్లా ప్రీ డిఫైన్డ్ సీరియల్ నెంబర్ ఎట్లా డిఫైన్ చేస్తాం సిస్టంలో అంటే, వీ హ్యావ్ ఏ నావిగేషన్. ఇక్కడ రాయాలి కదా సంథింగ్, ఇక్కడనే రాద్దాం. క్రియేట్ సీరియల్ నెంబర్స్ అని పెడదాం. క్రియేట్ సీరియల్ నెంబర్స్ ప్రీ. ఓకే, దీనికి నావిగేషన్ ఏంటి, క్రియేట్ సీరియల్ నెంబర్, ప్రీ డిఫైన్ సీరియల్ నెంబర్ క్రియేట్ చేయాలంటే నావిగేషన్ ఏంటంటే అన్అసైన్డ్ క్వాంటిటీ సీరియల్ నెంబర్, ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ అన్అసైన్డ్ క్వాంటిటీ సీరియల్ నెంబర్. అలాంటిది ఏదైనా ఉందా ఇట్లా? ఓకే, ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ and quantity serial number. Okay, so the navigation, 1 minute, ఇది navigation.
సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకుంటున్నాను. సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకోవాలంటే ఆన్ అండ్ క్వాంటిటీ, ఆన్ అండ్ అవైలబిలిటీ, సారీ ఆన్ అండ్ అవైలబిలిటీ, ఆన్ అండ్ అవైలబిలిటీ సీరియల్ నెంబర్. ఆన్ అండ్ అవైలబిలిటీలో ఇక్కడ చూస్తే ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ, ఆన్ అండ్ అవైలబిలిటీ సీరియల్ నెంబర్, రైట్. ఇప్పుడు అడుగుతుంది ఏ ఐటమ్కి సీరియల్ నెంబర్ను డిఫైన్ చేయాలి అంటే జనరేట్ చేయాలి, ఇప్పుడు క్రియేట్ చేయాలి సీరియల్ నెంబర్స్ ప్రీ డిఫైన్డ్గా. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నారు? కన్ఫ్యూజ్. వాట్ కన్ఫ్యూజింగ్ సీత? ఏం కన్ఫ్యూజన్ అవుతుంది? ఓకే, సో 1 minute. నేను ఏమంటున్నా అంటే సీరియల్ నెంబర్ జనరేట్ చేయడానికి మనకు సీరియల్ నెంబర్ సోర్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. ఆర్గనైజేషన్ లెవెల్లో డిఫైన్ చేయొచ్చు సోర్సు, ఐటమ్ లెవెల్లో డిఫైన్ చేయవచ్చు సోర్సు అంటే ప్రిఫిక్స్, తర్వాత ఎక్కడ డిఫైన్ చేయకుండా మనం ఓన్గా ఇటు ఇవ్వచ్చు. ఆ 3 సినారీలు కవర్ చేస్తున్నాం, రైట్. దాంతోపాటుగా ఏ టైంలో నువ్వు జనరేట్ చేయాలి, నార్మల్గా సీరియల్ నెంబర్ ఏ టైంలో జనరేట్ చేయాలి, ఆ టైంని కూడా క్యాప్చర్ చేసుకోవాలి. అంటే ఏ టైం సీరియల్ రిసీవింగ్ టైంలోనా, లేకపోతే సేల్స్ ఆర్డర్ ఇష్యూ టైంలోనా, లేకపోతే విచ్ టైం. మెయిన్లీ రిసీవ్ టైంలో, సేల్స్ ఆర్డర్ ఇష్యూ టైంలోనే. బట్ రిసీవింగ్ టైంలో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటేమో ప్రీ డిఫైన్ ఉంటుంది, ఒకటి ఎట్ రిసిప్ట్ ఉంటుంది. ఓకే, బోత్ సినారియోస్. సో వేర్ కెన్ యూ లెట్ మీ నో ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ గైస్ హియర్ సినారియోస్? No confusion, sir. But in create CLM navigation, you wrote inventory responsibility. Item also you wrote. Item is not. Okay, item is not there. Okay. So Shweta, on and availability, afterwards on and quantity. No, not quantity. Here, Directly you here. can see. This is one of the function here. Under here only, right? You are not going to the on and here. Directly on and availability, directly serial number. So anyone have any confusion here? Confusing ఒకసారి మొత్తం మళ్ళీ క్లియర్ గా చెప్పు. ఓకే మారు సార్ నాకు డిఫైన్ ఐటమ్ అండ్ సెట్ జనరేషన్ ప్రీ డిఫైన్డ్ ట్యాబ్ అత్తాపూర్ ఇన్వెంటరీ ఆ ఒక్క లైన్ దగ్గర సార్ మిగతా అర్థమైంది. ఓకే, మీరు నిన్న క్లియర్ చేసేసేయండి. 1 minute. నిన్న జనరేషన్ అంటే ఒకటి యూనిక్నెస్ గురించి మాట్లాడుకున్నాం, రైట్. యూనిక్నెస్ ఒక 3 రకాలు అనుకున్నాం. ఒకటి అక్రాస్ ది ఆర్గనైజేషన్, విత్ ఇన్ ఇన్వెంటరీ అండ్ ఐటమ్ విత్ ఇన్ ఐటమ్ అని మాట్లాడుకున్నాం. దీని గురించి మీకు క్లియర్గా ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటనేది. మనం విత్ ఇన్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ చేస్తున్నాం, రైట్. నా అంటే అన్ని సినారియోలు కవర్ చేయాలంటే దాన్నన్నా దీన్నన్నా కాదు. సో ఇది వెళ్తే బెటర్. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. రిమైనింగ్ మీరు టైం ఉన్నప్పుడు చేయండి, లేకపోతే విల్ సీ హౌ వీ కెన్ సీ. అంటే ఒక ఆర్గనైజేషన్ ఒకటి మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది, దానికనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, విల్ సీ. సో విత్ ఇన్ ఇన్వెంటరీ పెట్టినప్పుడు సోర్సెస్ ఎక్కడెక్కడ పెట్టవచ్చు అంటే ఇప్పుడు నేను యూనిక్నెస్ విత్ ఇన్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీలో మాత్రమే సీరియల్ నెంబర్ యూనిక్ ఉండాలి, ఒక బ్రాంచ్లో సీరియల్ నెంబర్ యూనిక్ ఉండాలి, ఇంకో బ్రాంచ్తో సంబంధం లేదని చెప్తున్నాను. బట్ ఇది యూనిక్నెస్ గురించి చెప్పాను. యూనిక్నెస్ అయిపోయిన తర్వాత జనరేషన్ సీరియల్ నెంబర్ జనరేషన్ సోర్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కానీ స్టార్టింగ్ ప్రిఫిక్స్ కానీ సిస్టమ్ కన్సిడర్ చేసుకుని సీరియల్ నెంబర్ జనరేట్ చేయడానికి ఎక్కడెక్కడ మనం స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ప్రిఫిక్స్ పెట్టొచ్చు, ఎక్కడెక్కడ పెట్టొచ్చు. ఒకటి ఐటమ్ అదే ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ పేరు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో పెట్టొచ్చు. ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిదంటే ఐటమ్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ అంటారంటే ఇది అనమాట. దీన్ని ఏమంటారంటే ఇంకా క్లియర్గా మీకు అర్థమైన భాషలో ఇన్వెంటరీ లెవెల్లో పెడితే ఇది, ఐటమ్ లెవెల్లో పెడితే ఇది. ఆర్గనైజేషన్ అంటే ఏంటిది ఇన్వెంటరీ కాబట్టి ఇన్వెంటరీ లెవెల్లో పెడుతుంది. అంటే మనం ఏదైతే ప్రీ డిఫైన్డ్ సీరియల్ నెంబర్ కానీ మన స్టార్టింగ్ ప్రిఫిక్స్ కానీ ఇన్వెంటరీ లెవెల్లో పెట్టి ఇన్వెంటరీ లెవెల్లో కన్సిడర్ చేసుకొని జనరేట్ చేసేదనే దీన్ని అంటాం ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ లెవెల్ అంటాం. తర్వాత ఐటమ్ లెవెల్ అంటారంటే ఐటమ్ లెవెల్లో ఉన్న సీరియల్ నెంబర్ ఐటమ్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ను ఐటమ్ లెవెల్లో ఉన్న స్టార్టింగ్ సీరియల్ నెంబర్ను కన్సిడర్ చేసుకుని సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటారంటే ఐటమ్ లెవెల్ అంటాం జనరేషన్ సోర్స్. తర్వాత నేను ఈ రెండు నేమ్స్ కన్సిడర్ చేసుకున్నాను.
నాకు ఈ రిసీవింగ్ టైంలో నేను నాకు ర్యాండమ్గా ఏ నెంబర్ కావాల్సి ఆ నెంబర్ ఇస్తాను, నేను నెంబర్ జనరేట్ చేసుకున్నాను, నా ఇష్టంలో నెంబర్ నేను పాస్ చేస్తాను అన్న సినారియోలో పెట్టాల్సింది యూజర్ డిఫైన్. సో ఈ 3 టెస్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఈ 3 టెస్ట్ చేద్దామంటే 3 పెట్టేశాను ఒక్కొక్క దానికి. ఇక్కడ చూస్తే ఐటమ్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్, ఇన్వెంటరీ లెవెల్లో ఉన్న ప్రీ డిఫైన్ కన్సిడర్ చేసుకోవాలి, ఐటమ్ లెవెల్లో ప్రీ డిఫైన్ ఇన్వెంటరీ లెవెల్లో ఉన్నటువంటి ప్రిఫిక్స్ని కన్సిడర్ చేసుకోవాలి, ఐటమ్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ని కన్సిడర్ చేసుకోవాలి, నో ప్రిఫిక్స్ ఎక్కడ నుంచి కన్సిడర్ చేసుకోకు, నేను ఏది ఇస్తే అది కన్సిడర్ చేసుకోవాలి అంటున్న సినారియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ 3 సినారియోలు 1 minute, ఈ 3 సినారియోలు చేద్దాం అనుకుంటున్నాం. రైట్, 3 సినారియోలు చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి అని సోర్స్ మాత్రమే చెప్తుంది, కానీ యాక్చువల్గా సీరియల్ నెంబర్ ఏ టైంలో కన్సిడర్ చేస్తామని ఈ సినారియోలు అంటే దీంతో పాటుగా ఇవి గిట్ వస్తాయి. ఇదేమో కన్సిడర్ ఎక్కడికి వెళ్ళి చేయాలి అనేది మాట్లాడుతుంది, ఇక్కడ నుంచి చెయ్యి అని నేను ఇన్పుట్ ఇస్తున్నాను. నేనేం చెప్తున్నాను అంటే ఈ ఫస్ట్ సినారియోకి నువ్వు సినారియో చేసేటప్పుడు ప్రిఫిక్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ని కన్సిడర్ చెయ్యి, నీ ఈ సినారియో చేసేటప్పుడు ఐటమ్లో ఉన్న ప్రిఫిక్స్ కన్సిడర్ చెయ్యి, నువ్వు ఈ సినారియో చేసేటప్పుడు ఏ ప్రిఫిక్స్ కన్సిడర్ చేయకు, నేను ఇచ్చిన ప్రిఫిక్స్ కన్సిడర్ చెయ్యి అని సిస్టానికి ఇన్పుట్స్ ఇచ్చినాం. ఓకే, దీని బేస్ మీద ఇచ్చేసినాం. ఇంకొకటి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, సీరియల్ నెంబర్ ఎక్కడ నుంచి కన్సిడర్ చేసుకోవాలి అనే ప్రిఫిక్స్కు ఎక్కడ నుంచి కన్సిడర్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినాం, కానీ సీరియల్ నెంబర్ ఎప్పుడు స్టిక్ చేయాలి ఐటమ్ అనేది ఇవ్వలే, అది ఇక్కడ ఇస్తున్నాను అనమాట. నేనేం చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా సీరియల్ నెంబరు మీరు జనరేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నట్టు ఇన్వెంటరీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రిఫిక్స్ని కన్సిడర్ చేసుకుని ఎప్పుడైతే మనం ఐటమ్ రిసీవ్ చేసుకుంటామో ఐటమ్ రిసీవ్ చేసుకునేటప్పుడు స్టిక్ చేయండి అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాము, సీరియల్ నెంబరు ఐటమ్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ను ఐటమ్ లెవెల్ ఉన్న ప్రిఫిక్స్ని కన్సిడర్ చేసుకొని ఎప్పుడైతే రిసీవింగ్ అవుతుందో ఆ టైంలో మనం స్టిక్ చేయండి దానికి ఐటమ్ అని అంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం అంటారంటే ఈ ప్రిఫిక్స్ని కన్సిడర్ చేసుకొని ఈ ఐటమ్లో ఉన్న ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకొని ఆల్రెడీ డిఫైన్ చేసుకుని ఆల్రెడీ సీరియల్ నెంబర్ ప్రింట్ చేసి ఉండొచ్చు, లేకపోతే అప్పటిదప్పుడు ప్రింట్ చేసుకుని ఉండొచ్చు. ఇది ఎట్ రిసిప్ట్ ఏం చెప్తుంది, ఆల్రెడీ జనరేట్ చేసుకుని ఉండొచ్చు ఒకవేళ చెప్తుంది, అవైనా స్టిక్ చేయండి, లేకపోతే అప్పటిదప్పుడు జనరేట్ చేసుకొని ప్రింట్ చేసుకొని అప్పుడే స్టిక్ చేయండి అని చెప్తుంది. ఇదేం చెప్తుంది, ఈ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్నటువంటి ప్రిఫిక్స్ని యూజ్ చేసుకొని ఓన్లీ ఐటమ్ రాకముందు ప్రిఫిక్స్ అదే మన సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకుని పెట్టుకొని రిసీవ్ చేసుకునే టైంలో మీరు స్టిక్ చేయండి అని చెప్తుంది. ఈడేం చెప్తుందంటే ఈ సినారియోలో మీరు అప్పటిదప్పుడు జనరేట్ చేయలేరు, ఓన్లీ మీరు ఫస్టే జనరేట్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే రిసీవింగ్ అవుతుందో ఆ రిసీవింగ్ టైంలో మీరు స్టిక్ చేయండి అని చెప్తుంది ఈ సినారియో. సో ఎనీ డౌట్స్? చూద్దాం, ఒకటి మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు నార్మల్ సినారియో చేసి ఒకసారి నీకు చూపెడితే అర్థమవుతుంది. సో ఇంకొకటి, ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో చెప్పేశాను ఏ లెవెల్ నుంచి కన్సిడర్ చేసుకోవాలి, సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్న సిస్టమ్ ఆ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి. స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అంటే ఏంటిది, బేస్ అనమాట. ఎట్లా జనరేట్, ఇంతకుముందు నిన్న చెప్పాను కదా, నార్మల్గా పేరు ఇలా కన్సిడర్ చేసుకోవాలి కదా. ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, వన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. నెక్స్ట్ సీరియల్ నెంబర్కి ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్కి వస్తుంది 4 వస్తుంది. బట్ ఇది ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఫస్ట్ ఎక్కడో ఉండాలి కదా. స్టార్టింగ్ ఏ బేసిస్ మీద జనరేట్ అయింది, సిస్టంలో ఒక ప్లేస్ నుంచి చెక్ చేసుకుంది అది. ఇది స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇచ్చాడు, దీని నుంచి మనం 1 ప్లేస్ చేసుకుంటూ పోవాలి ప్రతి సీరియల్ నెంబర్ కానీ ఒక ఇన్పుట్ ఇచ్చాం కదా. ఈ ఇన్పుట్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి, ఇదేంటిది, ఇదేమో ప్రిఫిక్స్, ఇదేమో స్టార్టింగ్ సీరియల్ నెంబర్. ఇది ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి, ఐటమ్ లెవెల్లో కన్సిడర్ చేసుకోవాలా లేకపోతే ఆర్గనైజేషన్ లెవెల్లో కన్సిడర్ చేసుకోవాలా. ఆర్గనైజేషన్ లెవెల్లో ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, సో let's see one scenario చేద్దాం. still you have any questions, we'll see. okay నేను ఏమంటున్నాను, ప్రీ డిఫైన్డ్ అంటున్నాను కాబట్టి ఇక్కడ ప్రీ డిఫైన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సినారియో. ప్రీ డిఫైన్ చేయడానికి సీరియల్ నెంబర్స్ ఐటమ్ ఏంటి, ఏం తీసుకున్నాము, విఏ
ఏముంది ఇక్కడ ఆర్గనైజేషన్ విఏఐయా, ఓకే. ఐటమ్ విఏ సారీ PATR ఏంటంటే రావట్లేదు ఇది. VAATPR VAATPR ATPR పైన ఆర్గనైజేషన్ VAJ టైప్. వన్ మినిట్ నాకు ఒక చిన్న ఉంది. సో మన ఐటమ్ ఎందుకు రావట్లేదు? V8 ఏంటండి మనం ఇచ్చిన ఐటమ్ నెంబర్ చెప్పగలుగుతారా? VATPR లేకపోతే ఆగండి, అన్ని ఐటమ్స్ సెర్చ్ చేద్దాం. నాకున్న ఐటమ్స్ మొత్తం సెర్చ్ చేస్తాను. ఇదే కదా VAATPR, ఓకే. VAATPR వచ్చేసిన తర్వాత సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలి. సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలి అంటారంటే ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను సీరియల్ నెంబరు. సిస్టమ్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తుందో చూడండి. అత్తాపూర్లో నేను సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నాను. కన్సిడర్ తీసుకున్నాను. అత్తాపూర్లో నేను సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నాను. ఫ్రమ్ విచ్ లెవెల్ సీరియల్ నెంబర్ కన్సిడర్ అండ్ ప్రింట్ ది సీరియల్ నెంబర్స్. చూడండి ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. క్లిక్ ఆన్ ఫైండ్. క్వాంటిటీ ఇవ్వాలి. క్వాంటిటీ వేర్ సీరియల్ స్టేటస్ సీరియల్. 1 minute not this though. 1 minute not this one. ఆర్గనైజేషన్ ప్లేస్లో విజయ్ని టైప్ చేశాను. ఏంటిది? ఓకే, జనరేట్ సీరియల్ నెంబర్ అండి. సారీ, నావిగేషన్ కొంచెం మిస్టేక్. ఏంటిది? వేర్ ద నావిగేషన్. జనరేట్ పెట్టండి ఇక్కడ. జనరేట్ సీరియల్ నెంబర్. ఓకే, జనరేట్ సీరియల్ నెంబర్. ఇక్కడ ఐటమ్, ఏ ఐటమ్ ఇస్తున్నాం మనం? VAATPR అండర్స్కోర్ SN సీరియల్ నెంబర్ ఐటమ్, రైట్? ఐటమ్ small, I is capital, I is capital, TM is small. ఐటమ్ అంతే అంటారా? 1 minute ఆగండి, సంథింగ్ ఈజ్ రాంగ్. క్లియర్ చేద్దాము. సో ఇట్లా ఫైండ్ చేయడానికి ఓకే రావట్లేదు. something one minute let me okay item అంటున్నాను. VAATPR అండర్స్కోర్ SN స్పేస్ ఐటమ్, అంతే కదా? ఐటమ్. ప్లీజ్ చూస్ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్. ఆ తర్వాత స్పేస్ ఇచ్చినట్టున్నారండి మీరు. ఆ తర్వాత స్పేస్ ఇచ్చానా? ఇలా ఇచ్చానా? స్పేస్ ఇచ్చి అండర్స్కోర్ ఇచ్చారు. స్పేస్ ఇచ్చానా? ఇలా ఇచ్చానా? ఓ థ్యాంక్స్ అండి, నీట్ టు అడ్జస్ట్. ఓకే, నేను ఏమంటున్నాను, ఒక 50 క్వాంటిటీ జనరేట్ చేయమంటున్నాను సీరియల్ నెంబర్. సో ఇప్పుడు చూద్దాము సీరియల్ నెంబర్ జనరేషన్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసి. సీరియల్ నెంబర్ ఇప్పుడు సిస్టమ్ జనరేట్ చేస్తుంది ఈ ఐటమ్కి. 50 క్వాంటిటీ 50 సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తుంది. సో ఏంటిది ఇలా వేసుకుంది. ఏంటిది కావట్లేదు. ఓకే, వాట్ ఓకే. సో బిఫోర్ దిస్ నేను యాక్చువల్గా మీకు కంపేర్ చేయడానికి ఒక సెటప్లో నేను సీరియల్ నెంబర్ పెట్టలేదు.
ఒక్క 1 minute ఇవ్వండి, నాకు ఒక్క సెటప్లో సీరియల్ నెంబర్ పెడితే మీకు క్లియర్గా ఉంటుంది ఎక్కడి నుంచి కన్సిడర్, అంటే 2 సోర్సులు ఉన్నాయి మనకు, బట్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసిన సీరియల్ నెంబర్ అని మీకు ఐడియా వస్తుంది. సో 1 minute, లెట్ మీ గివ్ దట్. ఏంటిది VAKTPR స్పేస్ ఇచ్చాను కదా, స్పేస్ ఓకే సారీ SN ఐటమ్. సో మీకు క్లారిటీ రావాలంటే, ఓకే మీకు క్లారిటీ రావడానికి నేనేం చేస్తానంటే ఆర్గనైజేషన్ లెవెల్లో ఇచ్చాను ఐటమ్ నెంబరు, ఆర్గనైజేషన్ లెవెల్తో పాటు ఐటమ్ సీరియల్ అది ప్రిఫిక్స్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాను, ఇక్కడ ఇటు ఇస్తాను. ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఇక్కడ సంథింగ్ ఇచ్చేసేయండి, ఐటమ్ లెవెల్ VAATPR ఐటమ్ లెవెల్ సీరియల్ నెంబర్ అని ఐ సీరియల్ నెంబర్ అని పెడతాను. అంటే ఐటమ్ లెవెల్ సీరియల్ నెంబర్ అని ఒక కన్సిడర్ చేసుకోండి. ఐ సీరియల్ నెంబర్ అని పెట్టేసి 1 minute దీనికి ఇలా ఇచ్చి స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఎంత ఇస్తానంటారంటే ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే 10,001 ఇస్తాను. నేను అక్కడ డిఫరెంట్ ఇచ్చాను, విల్ కన్సిడర్ అంటే సిస్టమ్ ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటుందా, ఆర్గనైజేషన్ లెవెల్ అని పెట్టాను. నేను ఐటమ్ లెవెల్ ఇచ్చాను, ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాను, ప్రిఫిక్స్ ఎక్కడ నుంచి కన్సిడర్ చేసుకుని జనరేట్ చేస్తుంది అని క్లారిటీ గురించి మీకు ఇస్తున్నాను. విల్ సీ నౌ, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ నౌ. సో నౌ వీ కెన్ జనరేట్ సీరియల్ నెంబర్. టు జనరేట్ ది సీరియల్ నెంబర్ on and quantity, come here, generate serial number. So select the item VAATPR space SN item. ఓకే 50 క్వాంటిటీ అంటున్నాను, 50 క్వాంటిటీ జనరేట్ చేద్దాం. సో మీ ఐటమ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎన్ని క్వాంటిటీ ఎన్ని సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలో అన్ని సీరియల్ నెంబర్ ఇచ్చేసి క్లిక్ ఆన్ సబ్మిట్ కొట్టండి. క్లిక్ ఆన్ సబ్మిట్ కొట్టి మళ్ళీ సబ్మిట్ చేయాలని అడుగుతుంది. నో, ఒకటే సరిపోతుంది నాకు. అయిపోయిన తర్వాత గో టు రిక్వెస్ట్. మన రిక్వెస్ట్ రన్ అవుతుంది. ఆ రన్ అయ్యే రిక్వెస్ట్ చూడాలి అంటే క్లిక్ ఆన్ ఫైండ్. ఆల్రెడీ ఒకవేళ ఇన్ ప్రాసెస్లో ఉందనుకోండి, రీఫ్రెష్ చేసుకోండి. ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని క్లిక్ చేసి నేను అవుట్పుట్ చూస్తున్నాను. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎందుకు జనరేట్ చేయలేదు? Why serial number is not printed? 1 minute. Let me try again. Generate serial. Space వచ్చింది ఒకటి. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? జనరేట్ సీరియల్ నెంబర్, రైట్? మీ ప్రోగ్రామ్ నెంబర్స్ జనరేట్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సీరియల్ అని కొడతాను, చూద్దాం ఏమేమి వస్తాయి. సీరియల్ కొట్టి పర్సంటేజ్ ఇస్తున్నాను. మనకు కావాల్సింది ఏంటి? ఇది కదా, సీరియల్ జనరేషన్ ఐటమ్ ATPR స్పేస్ SN ఐటమ్. అంతే కదా, ఇట్లా ఇచ్చాను. ఒక 10 ఇచ్చి చూద్దాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్. ఓకే, ఓకే పారామీటర్స్ ఇచ్చాను. పారామీటర్స్ ఇచ్చిన తర్వాత కన్సిడర్ చేసుకుంటున్న పారామీటర్ లేదా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ కర్సర్ ఎందుకో ఇట్లా మూవ్ అవుతుంది ఇక్కడ. ఇట్లా
రాకూడదు, ఇది యాక్సెప్ట్ చెప్పాలి. ఇది లెట్స్ సీ ఇక్కడ వచ్చినాకనే ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తుంది అది. ఇది పారామీటర్స్ దగ్గర VATPR స్పేస్ _SN ఐటమ్ డాట్ ఉంది. ఏడుంది డాటా? పారామీటర్స్ దగ్గర మీరు డాట్ ఇచ్చారు, ఇక్కడ కాదు పైన. ఇక్కడనా? లేదు లేదు, అది ఒక పారామీటర్కి ఇంకో పారామీటర్కి సిస్టమే అది చేసుకుంటుంది. అంటే సిస్టమ్కి అర్థం కావాలి కదా, ఇవి రెండు వేరే డిఫరెంట్ పారామీటర్, ఇది ఒకటి అని సిస్టమ్ హ్యాండిల్ చేసుకుంటుంది డాట్. ఓకే, అంటే ఈ రెండు పారామీటర్లకి క్లంబ్ చేయకుండా ఇదొక పారామీటర్ అని సిస్టమ్కి అర్థం కావడానికి అది అదే పెట్టుకుంటుంది అనమాట. అది మనం ఏమి ఇవ్వలేము, ఇక్కడనే ఇచ్చాం డేటా. ఇంతకు ముందు 50 క్వాంటిటీకి మనము రిక్వెస్ట్ రేజ్ చేసాం కదా, సో అది ఇంకా ప్రాసెస్ ఉండే కదా. ప్రాసెస్ లో ఏం లేకుండా లేదు, అది కంప్లీట్ అయింది. వ్యూ అవుట్పుట్ కొడితే నాకు రాలేదు యాక్చువల్గా. అది ప్రాసెస్ లో ఏం లేకుండే, అది కంప్లీట్ అయిపోయింది. వ్యూ అవుట్పుట్ లో రాలేదు, అందుకని నేను ఇక్కడ వచ్చాను మళ్ళీ. సో బట్ 1 minute బై అంటే ఇది ఇక్కడ ఇట్లా కావద్దు అసలు యాక్చువల్గా. ఇక్కడ కర్సర్ అలో చేయాలి. ఓకే అని ఓకే అని కొడుతున్నాను, ఇది కరెక్ట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని నా డౌట్ వస్తుంది. ఓకే, లెట్స్ సబ్మిట్ వన్స్ అగైన్, విల్ సీ. మళ్ళీ అవుట్పుట్ సో ఓకే, అవుట్పుట్ లేదు. అవుట్పుట్ లేకుండా మనం ఒక ప్లేస్లో చూడొచ్చు, అది చూద్దాం జనరేట్ అయిందా లేదా అని. ఓకే, సో దిస్ ఈస్ అ ప్లేస్ ఫర్ దట్, విల్ సి. ఐటమ్ కదా, VATPR SN ఐటమ్. ఓకే, సో అవుట్పుట్ లో ఏదో ప్రాబ్లం ఉందండి. రిపోర్ట్ అవుట్పుట్ చూద్దాం అనుకున్నాను మీకు, బట్ రిపోర్ట్ అవుట్పుట్లో ఏదో ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ నాట్ టేకింగ్. అంటే అవుట్పుట్ లో ప్రాబ్లం ఉంది, బట్ సీరియల్ నెంబర్ జనరేట్ చేసింది. ఇప్పుడు చూడండి, నేను మొత్తానికి 60 సీరియల్ నెంబర్ జనరేట్ చేశాను. ఫస్ట్ ఏమో 50 చేశాను, అది అవుట్పుట్ లో రాకపోయేసరికి అది కరెక్ట్ రన్ ఉందా లేదా అని మళ్ళీ ఒక 10కి జనరేట్ చేశాను కదా. మొత్తం ఇప్పుడు మీకు చూస్తే 60 కనిపిస్తాయి. 60లో సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఈ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఇది చూడండి. ఇది ఆర్గనైజేషన్ లెవెల్ నుంచి తీసుకుందా, ఐటమ్ లెవెల్ నుంచి తీసుకుందా? ఐటమ్. సర్టిఫికేట్ నో, ఐటమ్ కి ఐ ఇచ్చిన, ఇక్కడ ITPR ISN అని ఇచ్చాను. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో కన్సిడర్ చేసుకుంది. ఎందుకు కన్సిడర్ చేసుకుంది ఆర్గనైజేషన్ లో అంటారంటే, మనం ఆర్గనైజేషన్ లో జనరేషన్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ అని ఇచ్చాము. బట్ ఈవెన్ దో జనరేషన్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చినప్పుడు ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఆర్గనైజేషన్ లో ఇచ్చాము, యాజ్ వెల్ యాజ్ ఐటమ్ లెవెల్ ఇచ్చాము. బట్ మనము సిస్టమ్కి ఏం చెప్పినాము, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ సోర్స్ ఇచ్చినా బట్ మీరు ఆర్గనైజేషన్ లెవెల్ నుంచే కన్సిడర్ చేసుకొని స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అని ఒక ఇండికేషన్ ఇచ్చినాం. దానివల్ల ఇది ఏమైందంటే ఆర్గనైజేషన్ లెవెల్ని కన్సిడర్ చేసింది. లెట్ ఇట్ బి, ఐ విల్ షో యూ హియర్. అంటే మనకు డౌట్స్ ఉంటే సో బిగ్గా మనం ఏం చేద్దాం అంటారంటే, సారీ అది క్యాన్సిల్ పెట్టేసిన తర్వాత మొత్తానికి వెళ్ళిపోయింది అది. ఏంటి అసలు ఇది ట్యాబ్ వెళ్ళేది, ఇది నా హోమ్ పేజ్ ఎక్కడ వెళ్ళింది? ఓకే, ఇక్కడ ఉంది. అత్తాపూర్ తర్వాత అత్తాపూర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సెటప్ ఆర్గనైజేషన్ VA Tata Attapur. Find, go others, go to the inventory information. ఇక్కడ నుంచి సీరియల్ రివిజన్ రైట్, ఇక్కడ ఈ ప్రిఫిక్స్ చూడండి,
ఈ సీరియల్ నెంబర్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఇట్ ఈస్ అపియరింగ్ నెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్ 61 అని చెప్తుంది. అది హౌ ఇట్ ఈస్ టెల్లింగ్ వి ఆల్రెడీ జనరేటెడ్ అప్ టు 1 to 60. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం 61 ఇచ్చినాము. ఇక్కడ ఏమి ఇచ్చినాము ఇంతకుముందు ఫస్ట్ టైంలో ఇచ్చింది ఎట్లా ఇచ్చినాము అంటే ఇది మళ్ళీ సింక్ అప్ చేద్దాము. మనం ఇచ్చింది ఇది 01 అని ఇచ్చినాం, 01 అని ఇచ్చినాం, ఇట్లా ఇచ్చినట్టుమే. ఇది ప్రిఫిక్స్ అని ఇచ్చినాము, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అని ఇచ్చినాము. సిస్టమ్ ఎట్లా కన్సిడర్ చేసింది, ఈ రెండుని కన్సిడర్ చేసుకొని సీరియల్ నెంబర్ ఇట్లా జనరేట్ చేసింది. ఈ ప్రిఫిక్స్ను ఇవి రెండుని కన్సిడర్ చేసింది. ఎక్కడి వరకు చేసింది అంటారంటే ఇక్కడ వరకు చేసింది, అంటే ఇక్కడ వరకు చేసింది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఎంత ఇదని చెప్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడనే చూసుకోవచ్చు ద ప్రూఫ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఇంతకుముందు మనం 4 zeros 1 ఇచ్చినట్టుమే ఆల్రెడీ 60 సీరియల్ నెంబర్ జనరేట్ చేసిన నేను. ఒకసారి 50 కొట్టాను ఇందాక, అది అవుట్పుట్ వచ్చిందో రాలేదని ఇంకోసారి ఒక 10 కొట్టాను, మొత్తం 60 జనరేట్ చేశాను. ఆ 60 సీరియల్ నెంబర్ జనరేట్ చేశాం కాబట్టి నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ మీరు ఎప్పుడైనా జనరేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఓకే, సో మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐటమ్ లెవెల్ జనరేషన్ సోర్స్ ఏమి ఆర్గనైజేషన్ లెవెల్ అని ఇచ్చాను, ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చేసాను కాబట్టి ఐటమ్ లెవెల్లో సోర్స్ ప్రిఫిక్స్ ఇచ్చిన, ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రిఫిక్స్ ఇచ్చిన, ఇది ఇక్కడ ఇచ్చి జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాను కాబట్టి ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ని తీసుకొని కన్సిడర్ చేస్తుంది. ఓకే, అంటే మీకు ఐటమ్ లెవెల్లో ఎందుకు ఇచ్చాను అంటే మీరు రెండు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. ఐటమ్ లెవెల్లో ఉన్న మనం ఇక్కడ ఏది ఇస్తామో అక్కడ నుంచే కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ నేను దీన్ని ఈ లెవెల్ ఇచ్చిన అనుకోండి, ఇది కన్సిడర్ చేసుకోదు. ఈ లెవెల్ ఇస్తే ఇది కన్సిడర్ చేసుకోదు. ఎట్లా కన్సిడర్ చేసుకుంటుంది అంటే నేను ఐటమ్ లెవెల్లో ప్రిఫిక్స్ ఏమి ఇచ్చాను తెలుసా? ఐటమ్ లెవెల్ ఇచ్చింది నేను ప్రిఫిక్స్ ఇది ఏమి ఇచ్చాను, ఇక్కడ ఐ పెట్టాను, ఐటమ్ అని ఐ అని ఒక ఎక్స్ట్రా పెట్టాను. ఇక్కడ ఎట్లా పెట్టాను, ఇట్లా పెట్టాను అనుకుంటా, ఐ పెట్టాను, ఇట్లా పెట్టాను, ఒక ఐ ఎక్స్ట్రా పెట్టాను. ఇది కన్సిడర్ చేసుకుంటుండే. అప్పుడు ఎంత ఇచ్చాను, అక్కడ 10,000 ఏమి ఇచ్చాను, 10,001. ఒకవేళ నేను ఈ లెవెల్లో పెట్టి రన్ చేసినంటే, ఇట్లా ఐటమ్ లెవెల్లో పెట్టి రన్ చేసినంటే ఐటమ్ లెవెల్లో ప్రిఫిక్స్ నెంబర్ ఏది ఉందో ఆ ప్రిఫిక్స్ నెంబర్ని కన్సిడర్ చేసుకుంది, అక్కడ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఎంత ఉందో ఆ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసుకొని జనరేట్ చేసింది సిస్టమ్. బట్ సిస్టమ్ ఇప్పుడు ఇట్లా ఎందుకు జనరేట్ చేసింది అంటారంటే మనం సోర్స్ ఏమి ఇచ్చినామంటారంటే మీరు సోర్స్ కన్సిడర్ చేసుకునేటప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్న ప్రిఫిక్స్ను స్టార్టింగ్ నెంబర్ కన్సిడర్ చేసుకోండి అని ఇది ఇచ్చాం కాబట్టి మన ఫస్ట్ సినారియో అదే కదా. మన ఫస్ట్ సినారియో ఆర్గనైజేషన్లో ఉన్న సోర్స్ని కన్సిడర్ చేసుకోండి. సో ఆర్గనైజేషన్లో ఉన్న సోర్స్ని కన్సిడర్ చేసుకొని జనరేట్ చేసింది సిస్టమ్ సీరియల్ నెంబర్ ఇక్కడ. సో 1 minute. ఓకే, ఈ సీరియల్ నెంబర్ కన్సిడర్ అయితే చేసుకుంది ఎందుకంటే 60 ఇక్కడ కనిపిస్తున్నాయి. సేమ్ వే మీకు ఇంకా క్లారిటీ ఆన్ అండ్ సీరియల్ నెంబర్ మన ఐటమ్ VAVTPR ఫైండ్. ఇక్కడ చూడండి ఇవి 60 జనరేట్ చేసిందా లేదా చూస్తే 60 ఉంటాయి మీకు. ఇవన్నీ ప్రింట్ తీస్తాం అనమాట. ఇవి ప్రింట్ తీసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ కన్సైన్ చేస్తాం. 60 అయినా 60 ఎందుకు వచ్చినాయంటే ఫస్ట్ జనరేట్ నేను ఒకసారి ఫస్ట్ రన్ చేసినప్పుడు జనరేట్ సీరియల్ నెంబర్ అని ఫస్ట్ అని క్వాంటిటీ అంటే ఇన్ని సీరియల్ నెంబర్ జనరేట్ చేయని 50 ఇచ్చాను. సెకండ్ టైం అది వర్క్ అవుతుందో లేదా అని ఒక 10కి మళ్ళీ రన్ చేశాను. సో టోటల్ 60 వచ్చేసినాయి. ఓకే, మీరు ఇంకొకటి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇదే కోడ్ కన్సిడర్ చేసింది. ఇక్కడ చూస్తే VATTPR SN 0001 అదే 0052 0001 4001 నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. 4001 4002 4003 లైక్ దట్. ఓకే, సో ఒక్కసారి ఐటమ్ చూడండి. ఐటమ్ లెవెల్ ఏమి ఇచ్చాం మనం, ఐటమ్ లెవెల్ ఎందుకు కన్సిడర్ చేసుకోలేదు? ఓకే, VATPR ఎందుకు రావట్లేదు? VAA సార్, డబుల్ ఓకే TPR. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి.
నేను ఒకవేళ ఐటమ్ లెవెల్లో ఇచ్చినట్టు ఇది కన్సిడర్ చేసుకుంటుండే ఎట్లా వస్తుండే సీరియల్ నెంబర్ అప్పుడు అంటే ఇట్లా వస్తుండే సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ ఇట్లా జనరేట్ అవుతుండే మీకు, ఇట్లా ఎన్ని క్వాంటిటీస్ అన్ని సీరియల్ నెంబర్స్ ఇట్లా 1 2 3 4. సో ఇలా జనరేట్ అవుతుంది ఐటమ్ లెవెల్ ఇస్తే. ఒకవేళ ఐటమ్ లెవెల్లో ఇచ్చుంటే సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసిన అత్తాపూర్ ఆర్గనైజేషన్కి ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఐటమ్ లెవెల్ జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్ అని ఇచ్చుంటే ఇట్లా కన్సిడర్ అవుతుంది. మనము అత్తాపూర్ ఆర్గనైజేషన్కి సీరియల్ నెంబర్ జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాము అంటే ఆర్గనైజేషన్లో ప్రిఫిక్స్ ఏమి ఇచ్చాము, ఇది ఇచ్చాము, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఏమి ఇచ్చాము, ఇది ఇచ్చాము, కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుని ఇట్లా కన్సిడర్ చేసుకుని సిస్టమ్. సో ఎనీ క్వశ్చన్స్ హియర్? అంటే సోర్స్ ఎక్కడికి వెళ్ళి కన్సిడర్ చేసుకుంది, దేని బేసిస్ మీద కన్సిడర్ చేసుకుంది, ఎందుకు కన్సిడర్ చేసుకుంటుందని ఎనీ క్వశ్చన్స్ స్టిల్? నో సార్. సార్ ఒక్కసారి ఆర్గనైజేషన్ లెవెల్ పెట్టినాక మళ్ళీ ఐటమ్ లెవెల్లో చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చా సార్? 1 minute. What is selling, bro? If 60 transaction completed, then system will take 61, 62 default. We entered in manually. Huh? No. We need to generate, right? Predefined. మనం ఒకవేళ సిస్టమ్తోనే మనం అడగాలి సీరియల్ నెంబర్ జనరేట్ చేయండి రాజేంద్ర, సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలని సిస్టమ్ని అడగాలి. కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎండ్ అయిన సీరియల్ నెంబర్ ఎంత ఉందో దాని నుంచి మళ్ళీ సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకో అవుతుంది. యూనిక్ అనమాట. మళ్ళీ 61తో ఎండ్ అయిపోయింది కదా, 62, 63, 64 అట్లా జనరేట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ క్వాంటిటీకి సిస్టమే జనరేట్ చేస్తుంది. మాన్యువల్గా ఎంటర్ చేసేటప్పుడు మాన్యువల్గా అలో చేయదు, అది మాన్యువల్గా డూప్లికేట్ అవుతుంది కాబట్టి అలో చేయదు. ఓకే, సో చెప్పండి. సమ్వన్ టెల్లింగ్. సార్ అది ఫస్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ అని పెట్టాం కదా సార్, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఐటమ్ లెవెల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చా? దీన్ని అదే చేంజ్ చేసుకోవచ్చు, ఐటమ్ లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ యూనిక్ గా మెయింటైన్ చేయాలి. అప్పటి వరకు మీరు యూనిక్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ యూనిక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. దట్ క్యాపబిలిటీ ఈస్ దేర్, బట్ నో ఆర్గనైజేషన్ విల్ నాట్ చేంజ్ ఎట్ ఆర్గ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకసారి బిజినెస్ ఇంప్లిమెంట్ చేసే టైంలో తీసుకున్న డిసిషన్ అది ఆర్గ్ లెవెల్లో పెట్టిన తర్వాత మనం చేంజ్ చేసాం. ఇది వన్ టైం సెటప్స్ అమ్మా, ఇవన్నీ వన్ టైం. నువ్వు ఎట్లా అంటే నువ్వు ఎట్లా నీ ఆర్గనైజేషన్లో సీరియల్ నెంబర్ మెయింటైన్ కావాలని వన్ టైం డిసిషన్ తీసుకొని పెట్టేస్తావు. పెట్టేసిన తర్వాత రేపు పొద్దుగాల వచ్చి నేను నో ఇది కాదు ఇది అని చెప్పడానికి లేదు. అది అందుకనే ఫ్రీ చేయాలి, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్రీ చేసి సైన్ అప్ తీసుకొని నువ్వు చెప్పింది ఇది నీ దాని ప్రకారం పెడుతున్నావు. రేపు వచ్చి మళ్ళీ నువ్వు ఇది కాదు ఇది పెట్టు అనడానికి వీల్లేదు. అందుకనే మీరు అప్రూవల్ ఇవ్వండి అని సైన్ అప్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం అనమాట. సో దట్ విల్ బి వన్ టైమ్ సెటప్ మోస్ట్లీ. బట్ ఈవెన్ దో ఇఫ్ ఎనీ యాక్సిడెంటల్లీ ఎనీథింగ్ హ్యాపెన్ వీ కెన్ రివర్ట్ ఆల్సో. బట్ రివర్ట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్, ఐటమ్ ఆన్ హ్యాండ్ ఉందా లేదా, ఎగ్జిస్టింగ్ ఉన్నాయా, ఎన్నిటికి ఉంది, అట్లా సేమ్ సీరియల్ నెంబర్స్ అంటే దాంతో ఏమన్నా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ కన్సిడర్ చేసుకుంటూ మనం సీరియల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు, అంటే అది సోర్స్ని అప్డేట్ చేయొచ్చు. బట్ దట్ విల్ బి ట్రిక్కీ యాక్టివిటీ. ఒక్కసారి నువ్వు సీరియల్ నెంబర్ అటు పెట్టిన తర్వాత నువ్వు సీరియల్ నెంబర్స్ అన్ని జనరేట్ చేసి నువ్వు బిజినెస్లో అన్ని ట్రాన్సాక్షన్ చేసి తర్వాత నేను ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటా అంటే దట్ విల్ బి అ ట్రిక్కీ యాక్టివిటీ. వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఐటమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ హౌ సీరియల్ నెంబర్స్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని కొంచెం అన్ని రీడ్ చేసిన తర్వాత చేయొచ్చు. అది పాసిబిలిటీ ఈస్ దేర్. వీ కెన్ సే ఎస్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ ఎఫర్ట్. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కాబట్టి ఎఫర్ట్ మనకేం అనిపించదు. బట్ ఒకసారి ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ద డేస్ 1000 విత్ డే టు డే 1000 ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత 1000 ఐటమ్స్కి సీరియల్ నెంబర్ జనరేట్ అవుతూ పోతూ ఉంటాయి. అప్పుడు మీ సీరియల్ నెంబర్ సోర్స్ జనరేట్ చేయాలి, చేంజ్ చేయాలంటే దట్ విల్ బి ఇంపాక్ట్ ఇన్ సమ్వేర్, అంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని కన్సిడర్ చేసుకుంటూ చేయొచ్చు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? నేనేమంటున్నా అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఒకటే, నేను సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది, సోర్స్ ఎక్కడి నుంచి, మనకున్న సోర్సులు రెండు ఇప్పటి వరకు అయితే సిస్టమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రిఫిక్స్ పెట్టొచ్చు, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ పెట్టొచ్చు, అక్కడ నుంచి కన్సిడర్ చేసుకోవడానికి. రెండోది ఏంటంటే ఐటమ్ లెవెల్లో నుంచి పెట్టొచ్చు, ఐటమ్ లెవెల్లో ప్రిఫిక్స్ పెట్టొచ్చు, ఐటమ్ లెవెల్లో సీరియల్ నెంబర్ పెట్టొచ్చు కన్సిడర్ చేసుకోవడానికి. ఈ రెండు కన్సిడర్ చేసుకోవడానికి
నేను ఇప్పుడు ఒక సినారియో డెమో చేసి చూపెట్టాను మీకు. ఆర్గనైజేషన్ లెవెల్లో పెడితేనేమో ఆర్గనైజేషన్ లెవెల్ పెట్టాను కాబట్టి ఇది కన్సిడర్ చేసుకొని జనరేట్ చేసింది సీరియల్ నెంబర్ అని. అదే ఒకవేళ నేను ఐటమ్ లెవెల్ అని పెట్టుంటే ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్లో మీరు ఐటమ్ లెవెల్లో కన్సిడర్ చేసుకోండి అని పెట్టుంటే ఇట్లా జనరేట్ చేస్తుండే అని చెప్తున్నాను. దిస్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది ఐటమ్ లెవెల్ అండ్ ఆర్గనైజేషన్ లెవెల్ ప్రిఫిక్స్ కన్సిడరేషన్. ఎనీ క్వశ్చన్స్ హియర్? స్టిల్ శ్వేత? ఓకే మీకు ఇంకొక సినారియో ఏందండి మనకు? ఓకే అంటే ఇవి రెండు మనకు తెలిసిపోయినాయి నార్మల్గా. ఆర్గనైజేషన్ ఎట్లా జనరేట్ చేస్తాము, ఐటమ్ లెవెల్ ఎట్లా జనరేట్ చేస్తామని అర్థమైపోయింది, ప్రిఫిక్స్ ఎట్లా కన్సిడర్ చేసుకుంటుంది అని అర్థమైపోయింది. బట్ సినారియో చేయలేము మనం, ఇంకా సినారియో చేస్తాం. మన సోర్స్ ఒక్క సోర్స్ ఉంది. ఆ సోర్స్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్. ఆర్గనైజేషన్ లెవెల్ నుంచి ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకొని సీరియల్ నెంబర్ జనరేట్ చేయొచ్చు, ఐటమ్ లెవెల్ ప్రిఫిక్స్ తీసుకొని సీరియల్ నెంబర్ జనరేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే యూజర్ లెవెల్లో యూజర్ ఇచ్చిన సీరియల్ నెంబర్ తీసుకొని సీరియల్ నెంబర్ అలో చేయొచ్చు అనమాట. ఈ యూజర్ లెవెల్ అనేది ప్రీడిఫైన్ చేయడానికి రాదు. మనకి ఎప్పుడు కావాల్సిన సీరియల్ నెంబర్ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ర్యాండమ్గా మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. దీన్ని మాన్యువల్ ప్రాసెస్ అంటారు. రాజేంద్ర ఇందాక అడిగాడు కదా, మాన్యువల్ ప్రాసెస్. ఇయర్ ఈజ్ అ మాన్యువల్ ప్రాసెస్. మీకు ఏ సీరియల్ నెంబర్ ఇస్తే ఆ సీరియల్ నెంబర్ అలో చేస్తుంది. దిస్ విల్ సీ దిస్ వన్ ఆల్సో హౌ వీ కెన్ డూ. ఓకే, మనం ఈ క్వశ్చన్ చెప్పండి. ఇది కేస్ 1 జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్, జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్, జనరేషన్ యూజర్ డిఫైన్ లెవెల్. ఫస్ట్ ది అక్బర్ తీసుకున్నారు, నెక్స్ట్ మెహదీపట్నం తీసుకున్నారు, ఎంజీ రోడ్ తీసుకున్నారు. అన్ని ఒకటే దాంట్లో చేయలేమా మనం? అన్ని ఒకే దాంట్లో చేస్తే మీకు బొచ్చడు క్వశ్చన్లు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్లు బొచ్చడు వస్తాయి. క్లమ్జీ అవుతుంది మీకు, చాలా క్లమ్జీ. కొన్ని సినారియోలు చేయడానికి పాసిబుల్ ఉంది, కొన్ని సినారియోలు చేయడానికి పాసిబుల్ ఉంది. కానీ మీరు ప్లెయిన్గా తీసుకొని ప్లెయిన్ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇదే ఒకటే ఆర్గనైజేషన్లో ఐటమ్ క్రియేట్ చేసి టక్క అన్ని కొట్టాను అనుకోండి, మీకు దీని మీద అసలు ఈ టాపిక్ అర్థం కాదు. అందుకని నేను ప్లెయిన్గా ఒక సినారియో ఒక దాంట్లో క్లియర్గా ఉంటుంది, దాన్ని ఇంకో సినారియో ఇంకో దాంట్లో క్లియర్గా ఉంటుంది, అట్లా తీసుకున్నాను. బట్ అన్ని మళ్ళీ మిక్స్అప్ చేయలేము, అన్ని చేయలేము. ఒకటే ఆర్గనైజేషన్లో అన్ని చేయలేము. మళ్ళీ దేర్ విల్ బి ఎ లిమిటేషన్. దేర్ ఆర్ ద లిమిటేషన్స్ ఆర్ దేర్. ఇన్ కేస్ బిజినెస్ రిక్వైర్మెంట్ అలా వచ్చింది అనుకోండి, సో ఒకటే అంటే ఇప్పుడు అక్బర్ లొకేషన్ లోనే నేను ఆర్గనైజేషన్ లెవెల్ క్రియేట్ చేయడానికి వస్తుందా, ఐటమ్ లెవెల్, యూజర్ డిఫైన్ లెవెల్, ఈ మూడు చెప్పాను కదా ఇందాక తను అడిగింది ఎవరు, మన ఆర్గనైజేషన్ లెవెల్ లో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఐటమ్ లెవెల్ లో చేయొచ్చా అని అడిగింది. అలా చేయకూడదు, చేయొచ్చు. సేమ్ క్వశ్చన్ చేయొచ్చు, పాసిబిలిటీస్ ఆర్ దేర్. బట్ వీ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. ఇట్స్ ద బిగ్ యాక్టివిటీ. ఒక ఆర్గనైజేషన్ చేసిన తర్వాత ఐటమ్ లెవెల్లో పెట్టాలంటే దట్ ఈస్ అ బిగ్ యాక్టివిటీ. బిగ్ అంటే ఒక ఎట్లా ఉంటుంది అంటే వీ నీడ్ టు కన్సిడర్ సెవరల్ థింగ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చేయాలి అంటే పాసిబిలిటీ ఈస్ దేర్. అంటే ఒరాకిల్ ఏం చేయాలంటే పాసిబిలిటీస్ ఆబ్వియస్. మనకి ఎంత ఫ్లెక్సిబుల్ అప్లికేషన్ ఇస్తే అంత ఫ్లెక్సిబుల్గా మనం అంత మంచిగా అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. లేదు నేను అలో చేయను అంటే నువ్వు కూడా అలో చేయకపోవడానికి నాకు అప్లికేషన్ నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటా అన్నట్టు ఉంటుంది కదా. అందుకని వాడు అన్నిట్లో పాసిబిలిటీస్ ఇస్తాడు. బట్ పాసిబిలిటీ ఇచ్చి వానికున్న ఎన్విరాన్మెంట్లో వాడు చెప్పేస్తాడు, బాబు మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద ప్రికాషన్స్ యూ నీడ్ టు టేక్. దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్. ఇక్కడ ఇట్లా చేంజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి అని ఒకటి ఇస్తాడు. బట్ ఆబ్వియస్లీ చేయొచ్చు. బ్లైండ్ గా ఏ ఆర్గనైజేషన్ చేయదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎట్ ఎ టైం ఒకటేసారి డిసిషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అన్నారా, ఐటమ్ లెవెల్ అంటే ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ అత్తాపూర్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసేటప్పుడు దట్ విల్ బి ఎట్ ద టైం చేసేటప్పుడు ఆ డిసిషన్ తీసుకునే యాక్టివిటీ. అంటే ఇంప్లిమెంటేషన్ లో తీసుకున్నాల్సిన యాక్టివిటీ అది. ఇంప్లిమెంటేషన్ లో నువ్వు ఎట్లా సీరియల్ నెంబర్ కన్సిడర్ చేస్తావు అని వన్ టైం నువ్వు డిసిషన్ చేసుకొని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత యూ షుడ్ గో విత్ దట్ వన్ ఓన్లీ. అదర్వైజ్ ఇఫ్ యూ అంటే మీకు క్లారిటీ లేదనుకుంటే డిఫైన్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసే టైంలోనే మీరు టైం తీసుకొని మీటింగ్ కండక్ట్ చేసుకొని మీరు ఏ సీరియల్ నెంబర్ ఎట్లా సోర్స్ జనరేట్ చేస్తామని దాని మీద మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు అప్పుడు అక్కడ డేటా ఇవ్వండి. అట్లాంటిది ఉంటుంది. కాబట్టి అంటే ఇది మొత్తం ఇంప్లిమెంటేషన్ టైంలో రావాల్సిన క్వశ్చన్స్. ఇంప్లిమెంటేషన్ సర్వే టైంలో నువ్వు ఎట్ ఆర్గనైజేషన్ పోదామా, ఎట్ ఇన్వెంటరీ పోదామా, ఎట్ యూజర్ పోదామా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు కంక్లూడ్ చేసుకోవాలి. అక్కడనే కంక్లూడ్ చేసుకొని అక్కడ కంక్లూడ్ అయిన తర్వాత
సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత లేదు మేము ఇది కాకుండా ఐటెంకి వెళ్తాము అని చెప్పడానికి లేదు, చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏదైనా బిగ్ చేంజ్, ఆర్గనైజేషన్ ఏదైనా ఇంపాక్ట్ అయ్యింది, లేదు చేంజ్ చేద్దాము, రియల్గా ఎఫర్ట్ అయినా సరే మేము ఏదైనా ప్రీ రిక్వజైట్స్ అంటే ఏదైనా కాషన్స్ అంటే దీనివల్ల ఏమన్నా మాకు ఇంపాక్ట్ అయినా సరే మేము చేస్తాము అంటారంటే యూ కెన్ చేంజ్. బట్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీస్ ఏంటంటే చేంజ్ చేయరు. చేంజ్ చేయాలనుకున్నా మీకు మైండ్లో ఫస్టే డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఐటమ్ ట్రాన్సాక్ట్ కాకముందు, ఐటమ్స్ క్రియేట్ చేసి అందులో ట్రాన్సాక్షన్ కాకముందే డిసైడ్ చేసుకోవాలి whether it should be at organization level or item level or user defined. But we can do. చేయొచ్చు, బట్ చేయాలని మనం ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగి చేస్తాడా లేదా అంటారంటే చేయలేము అన్న చెప్పడానికి లేదు. మళ్ళీ చేయొచ్చు, వీ హ్యావ్ సమ్ లిమిటేషన్ ఫర్ దట్. ఆప్షనల్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. If they are ready to take that risk, we can do. Okay. సో ఈ సినారో కంప్లీట్ చేద్దాం మనము. జనరేషన్ ఎట్లా ఓకే ప్రీడిఫైన్డ్ కదా, ప్రీడిఫైన్డ్ చేసి ప్రీడిఫైన్ నేను చేశాను. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేద్దాం మనం. ఇప్పుడు ఒక ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వరకు. డన్. ఓకే, మీకు క్లారిటీ ఉండడానికి పెడుతున్నాను. ఇక్కడ వరకు అయిపోయినాయి, మనం అన్నీ చేసాం. ఇది గిట్ట ప్రీ రిక్వైజ్డ్ గిట్ట చేసాం. మనకు పెండింగ్ ఉంది ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం, అంతే. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం. రిసీవింగ్ అన్నా ఇప్పుడు మనకు రిసీవింగ్ చేయడం పర్చేసింగ్లో చేస్తాము ఆర్ ఇన్వెంటరీలో చేస్తాము. బట్ ఆ ఎగ్జాక్ట్ రిసీవింగ్ ప్రాసెస్ మనం ఇంప్లిమెంట్ చేయలేము. బట్ సిమిలర్ రిసీవింగ్ మనకు మిస్లీనియస్ రిసిప్ట్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం సినారియోని అర్థం చేసుకోవచ్చు. మిస్లీనియస్ రిసిప్ట్ అన్నా సిమిలర్గా ఇది ఒక రకమైన రిసిప్టే. ఒక ఐటమ్ను రిసీవ్ చేసుకుంటున్నాం మన ఆర్గనైజేషన్లో, కానీ ఇది ఒక సిమిలర్ రిసిప్టే కాబట్టి దీన్ని యూజ్ చేసుకునే వీ కెన్ డూ ద సినారియో నౌ. Okay, to do the miscellaneous transaction, anyone can tell the navigation. What is the navigation? Yes. Transaction. Tell me. Miscellaneous transaction. Miscellaneous receipt. Receive చేసుకుంటున్నాం కదా ఆర్గనైజేషన్లకి, రిసిప్ట్. క్లిక్ ఆన్ లైన్స్. ఇప్పుడు మనం ఏ ఐటమ్ రిసీవ్ చేసుకుంటున్నాము, సప్లయర్ సపోజ్ అజ్యూమ్ చేసుకోండి. ఇది లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది మిస్లీనియస్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ టైము. బట్ నేనేమంటున్నాను అంటే ఒక సప్లయర్ సెండ్ చేసుకోవడం అనుకోండి ఒక ఐటమ్, ఇతను ఇట్లా రిసీవ్ చేసుకుంటాం అనుకోండి. ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం ఐటమ్స్. ఓకే, VAATPR స్పేస్ ఏంటి అసలు స్పేస్. ఓకే, సబ్ ఇన్వెంటరీలోకి ఎందులోకి చేసుకుంటున్నాం అంటే సబ్ ఇన్వెంటరీ 1 అనుకోండి. VA సబ్ ఇన్వెంటరీ 1 తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అంటే ఒక 30 క్వాంటిటీ తీసుకుంటున్నాం అనుకున్నాం. అకౌంట్ కాంబినేషన్ నేను ఏమి ఇస్తున్నాను, బ్లైండ్ ఇచ్చేస్తున్నాను. అకౌంట్ కాంబినేషన్ 1000.1410. బ్లైండ్ ఇచ్చేసాను నేను కాంబినేషన్. ఇప్పుడు ట్రై టు సేవ్ నౌ. సి what is it telling? Lot and serial numbers quantity is not matching transaction. మీనింగ్ ఏంటంటే బాబు ఇది లాటో లేకుంటే సీరియల్ కంట్రోల్లో లాట్ కంట్రోల్లో ఉంది, మీరు సీరియల్ నెంబర్ లాట్ నెంబర్ ఎంటర్ చేయకుండా మీరు సేవ్ చేస్తున్నారు, ప్లీజ్ టేక్. అంటే ఇది సీరియల్ నెంబర్ అయితే సీరియల్ నెంబరు, లాట్ కంట్రోల్ అయితే లాట్ కంట్రోల్ మీరు మెన్షన్ చేయాలి అని సిస్టమ్ చెప్తుంది. మనకు ప్రికాషన్ ఇస్తుంది అది. ఎందుకంటే మనం బ్లైండ్ ఏం ఎంటర్ చేయకుండా సేవ్ కొడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ సీరియల్ కంట్రోల్డ్ ఐటమ్, ప్లీజ్ గివ్ ది సీరియల్ నెంబర్ అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సీరియల్ నెంబర్ ఎక్కడ ఇస్తాం ట్రాన్సాక్షన్లో అంటే ఒక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసినావు నువ్వు, ఐటమ్ నెంబర్ ఇచ్చినావు, ఏ సబ్ ఇన్వెంటరీలకు రిసీవ్ చేసుకుంటున్నావు సబ్ ఇన్వెంటరీ నేమ్ ఇచ్చినావు, తర్వాత ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటున్నావు అంత క్వాంటిటీ ఇచ్చినావు, తర్వాత అగ్నిస్ట్ ఒక అకౌంట్ ఇచ్చినాం, ఏ అకౌంట్కు ఈ కాస్టింగ్ మొత్తం ఇంపాక్ట్ కావాలని ఒక అకౌంట్ ఇచ్చినాం, ఇది ఫైనాన్స్ రిలేటెడ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ 30 క్వాంటిటీకి. ఒక్కొక్క క్వాంటిటీ ఒక్కొక్కటి రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఆ రిసీవ్ చేసుకున్న దానికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ అని స్టిక్ చేయాలంటే నువ్వు అలకేట్ చేయాలి ఫస్ట్. ఈ సీరియల్ నెంబర్ ఈ ఐటమ్కి, ఈ సీరియల్ నెంబర్ ఈ ఐటమ్కి అని. ఈ 30 క్వాంటిటీకి 30 సీరియల్ నెంబర్ అలకేట్ చేయాలి ఫస్ట్. అలకేట్ చేయాలి అంటే we need to go to here. Now see here. ఇప్పుడు నేను ఈ సినారియో ఏం చేస్తున్నాను,
ఈ సినారియో ఏం చేస్తున్నాను, ప్రీ డిఫైన్డ్ సినారియో చేస్తున్నాను. రిసీవ్ చేసుకునే టైంలో ప్రీ డిఫైన్ సినారియో చేస్తున్నాను. ప్రీ డిఫైన్ సినారియో అంటే ఏంటి, ప్రీ డిఫైన్ చేసిన సీరియల్ నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. మీరు ర్యాండమ్గా అప్పటికప్పుడు సీరియల్ నెంబర్ అలౌ చేయదు. విల్ సీ నౌ నేను ఏం చేస్తానంటే ర్యాండమ్గా 1000 సి అలో చేస్తున్న సిస్టమ్ ఇది. సపోజ్ జనరేట్ చేయని నెంబర్ ఇస్తాను. జనరేట్ చేయని నెంబర్ ఏది ఉంది మనకు సీరియల్ నెంబరు, VATPRSN అదే VATPR 00 జనరేట్ చేసింది కదా, జనరేట్ చేయండి. నేను ఒక 2 రకాలుగా చూపెడుతున్నాను. ఇక్కడ నుంచి మనకు ఇంతవరకు జనరేట్ కాలేదు, అంటే జనరేట్ కాలేవు సీరియల్ నెంబర్స్, ఓన్లీ 60 వరకే అయినాయి. నేను జనరేట్ కాదు ఒకటి ఇస్తున్నాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను జనరేట్ చేద్దాం ఇప్పుడు అనుకుంటున్నాను. ఆన్ ద స్పాట్ జనరేట్ చేద్దామని ఇస్తున్నాను. సి సిస్టమ్ ఇస్ నాట్ అలౌయింగ్. అంటే ఆన్ ద స్పాట్ సీరియల్ నెంబర్ జనరేట్ చేయడానికి వీల్లేదు. నువ్వు ర్యాండమ్గా నీ ఇష్టం ఉన్న సీరియల్ నెంబర్ ఇవ్వడానికి వీల్లేదు. ఓన్లీ ఇక్కడ ఇవ్వగలిగింది ఏంది అంటే ప్రీ డిఫైన్ చేసిన సీరియల్ నెంబర్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ప్రీ డిఫైన్ సీరియల్ నెంబర్. ప్రీ డిఫైన్ సీరియల్ నెంబర్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఓకే ఇలా ఇస్తే వస్తుంది అనమాట. ఇలా ఇస్తే వస్తున్నాయండి. ఇది 10 వచ్చినాయి. ఫస్ట్ ఇచ్చిండే, దాని తర్వాత మనం 10 ఇచ్చాం కదా. అలా వస్తున్నాయా? సో 1 మినిట్, నేను మొత్తం సీరియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాను. దీనికి 1 మినిట్ చూద్దాం, అంటే ఫైండ్ చేయడానికి. చూడండి, ఈ సీరియల్ నెంబర్ మాత్రమే అలౌ చేస్తుంది. ఈ సీరియల్ నెంబర్స్ ఏంటివి, ప్రీ డిఫైన్డ్, మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్నాం 60 వరకు. ఇవి మాత్రమే అలౌ చేస్తుంది. సినారియో ఈజ్ క్లియర్. ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటారంటే, ఇక్కడ ఈ బేస్ మీద కాన్సెప్ట్ మీద ఏం చెప్తున్నానంటే, ప్రీ డిఫైన్డ్ సీరియల్ నెంబర్ రిసీవింగ్ టైంలో ప్రీ డిఫైన్డ్ సీరియల్ నెంబర్ యూజ్ చేయాలి అంటే, ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి అంటే, ఈ కాన్సెప్ట్ ఇక్కడ చూస్తే ఈ కాన్సెప్ట్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే, ఓన్లీ ప్రీ డిఫైన్డ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ జనరేట్ చేసే సిస్టంలో అవి ప్రింట్ చేసుకున్న పెట్టుకున్నవి మాత్రమే అలౌ చేస్తాయి స్టిక్ చేయడానికి ఐటమ్స్. అప్పటిదప్పుడు ఆన్ ద స్పాట్లో మనము సీరియల్ నెంబర్ జనరేట్ చేయలేము. తర్వాత మనం ర్యాండమ్గా మనకు అవసరం ఉన్న సీరియల్ నెంబర్ ఇవ్వలేము. మనం ఏం చేయాలంటే, ట్రాన్సాక్షన్ చేసేగా ఉన్న ముందు సీరియల్ నెంబర్ జనరేట్ చేసి పెట్టుకొని ఆ సీరియల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలని మీనింగ్ ఇక్కడ. అందుకనే ఇప్పుడు ర్యాండమ్ సీరియల్ నెంబర్ నువ్వు ఏదన్నా ఇచ్చినా అలౌ చేయట్లేదు. ప్లస్ మీరు సేమ్ సీక్వెన్స్తోనే జనరేట్ చేయని సీరియల్ నెంబర్ ఇప్పుడు జనరేట్ చేద్దామని ట్రై చేసినా జనరేట్ చేయనివ్వట్లేదు. సి ఇట్ ఈస్ ఓన్లీ ఇట్ విల్ అలౌ టు ఈ నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. ఏ నెంబర్స్ని, 1 మినిట్, ఈ నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. ప్రీ డిఫైన్ నెంబర్ సీరియల్ నెంబర్ అలౌ. మీనింగ్ ఏంటంటే, ప్రీ డిఫైన్ కాబట్టి ప్రీ డిఫైన్ చేసిన సీరియల్ నెంబర్ మాత్రమే అలౌ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఇప్పుడు మీరు రేంజ్ అని కొట్టారు కదా, రేంజ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ 001 ఇచ్చండి. 1 ఇచ్చిన తర్వాత ట్యాబ్ మీద క్లిక్ చేసుకోండి. అదే తీసుకుంటుంది 30 సీరియల్ నెంబర్స్. ఎందుకంటే రేంజ్ అని ఇచ్చాం ఇక్కడ, 30 అదే తీసుకుంది. ఫస్ట్ నుంచి 30 వరకు కన్సిడర్ చేసి, ఎందుకంటే ఇక్కడ రేంజ్ ఇచ్చాం కాబట్టి. రేంజ్ అంటారంటే నువ్వు చెప్తున్నావు అనమాట, నేను ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఈ క్వాంటిటీ ఎంత ఉన్నాయో ఆ క్వాంటిటీకి కావాల్సిన సీరియల్ నెంబర్ మొత్తం నువ్వే తీసుకో అని చెప్తున్నాం. లేకపోతే ఇండివిజువల్ అన్నాం అనుకోండి, ఇండివిజువల్ అంటే 1 by 1 మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇస్తావా, థర్డ్ సీరియల్ నెంబర్ ఇస్తావా, 5th సీరియల్ నెంబర్ ఇస్తావా, ఏ సీరియల్ నెంబర్ ఇస్తావు, ఈ ఐటమ్స్ కానీ అలొకేట్ చేస్తావు అని మనమే సీరియల్ జనరేట్ చేయాల్సి ఉంటుంది, మనమే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ both range and individual. Okay, 1 minute. If you want I can show you individual also. 1 minute. I'm not saving this one. Go to lot. నేను ఇండివిజువల్ పెట్టాను అనుకోండి, ఇక ఇండివిజువల్ పెడితే 1 by 1 మీరు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్, నేను సెకండ్ సీరియల్ నెంబర్, లేదు సెకండ్ సీరియల్ నెంబర్ ఇవ్వండి దీనికి, థర్డ్ సీరియల్ నెంబర్, 4th సీరియల్, ఇట్లా ఇండివిజువల్ ఒక్కొక్కటి మెన్షన్ చేసుకోవాలి. బట్ రేంజ్ ఇస్తే ఏమవుతుందంటే సిస్టమే కన్సిడర్ చేసుకుంటుంది మన గురించి. ఓకే, విల్ గో ఫర్ ఆల్ ఆర్గనైజేషన్స్. అంటే ఇండివిజువల్గా 1 by 1 ఐటమ్ చేసినప్పుడు మీరు రేంజ్ ఇండివిజువల్ కన్సిడర్ చేస్తారు, బట్ ఒక బల్క్ చేసినప్పుడు రేంజే కన్సిడర్ చేస్తారు ఆర్గనైజేషన్లో. దట్ ఈస్ ద రీజన్ వీ విల్ గో ఫర్ ద రేంజ్ ఓన్లీ. రేంజ్ 30 సీరియల్ నెంబర్ అలొకేట్ అయినాయి, డన్. 30 సీరియల్ నెంబర్ అలొకేట్ అయినాయి కదా, డన్. క్లిక్ ఆన్
ఇక్కడ క్లిక్ చేయండి, ఎస్ సేవ్. ఓకే ఓకే, నౌ 1 minute, వేర్ వి ఆర్ హియర్. సారీ ఇన్వెంటరీ కదా, ఇక్కడ ఎందుకు వెళ్ళింది ఇది, ఇక్కడ కదా ఉండాల్సింది. ఓకే, సో నౌ దిస్ వన్ ఆల్సో డన్. నౌ వీ కెన్ చెక్ ది ఆన్ హ్యాండ్. ఓకే, ఒక స్టెప్ రాసేదండి, ఐ కెన్ రైట్ హియర్ చెక్ ది ఆన్ హ్యాండ్. చెక్ ది ఆన్ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వ్యూ ది ఆన్ హ్యాండ్, సేమ్ నావిగేషన్. సో నేను సీరియల్ నెంబర్తో అసలు రిసీవ్ అయిందా లేదా, రిసీవ్ అయితే చేసినాం, అయిందా లేదా చెక్ చేద్దాం. ఇది డన్ అది కాబట్టి ఇప్పుడు నావిగేషన్కి వెళ్తున్నాను. ఈ నావిగేషన్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ చెక్ చేయాలంటే ఏంటి, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎట్లా చెక్ చేస్తాం, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఆన్ హ్యాండ్ అవైలబిలిటీ, ఆన్ హ్యాండ్ అవైలబిలిటీ, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది ఐటమ్, DAA TPR స్పేస్ స్పేస్ అండర్స్కోర్ SN, రైట్, SN తీసేద్దాం. ఓకే, అదే తీసుకుంది. వీల్ చెక్ నౌ. ఐటమ్ ను రిసీవ్ చేసుకున్నాను, సీరియల్ నెంబర్ స్టిక్ చేసి ఫిజికల్ గా సీరియల్ ఒక్కొక్క ఐటమ్ మీద సీరియల్ నెంబర్ స్టిక్ చేసి ఆర్గనైజేషన్ లోకి రిసీవ్ చేసుకున్నాను. విల్ సి నో. ఓకే, ఆన్ అండ్ క్వాంటిటీ, ఈ సబ్ ఇన్వెంటరీలకు ఈ ఐటమ్ సి నౌ. వాట్ ఈస్ దిస్, దీస్ ఆర్ ద సీరియల్ నెంబర్స్. అంటే ఏం చెప్తుందంటే 30 పీసెస్ ఉన్నాయి, ఒక్కొక్క ఈ పీస్ ఐటమ్ ఒకటి ఉంది, ఈ పీస్ ఐటమ్ ఒకటి ఉంది అని 30 పీసెస్ ఐటమ్ గురించి చూపెడుతుంది. దీస్ ఆర్ ద ఐటమ్ సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు క్లియర్ 1 minute. ఐటమ్ ఒకటే క్వాంటిటీ 60 ఉన్నాయి అని చూపిస్తుంది. ఐటమ్ ఒకటే క్వాంటిటీ 30 ఉన్నాయని చూపెడుతుంది. 30 సీరియల్ నెంబర్స్ ఇస్తుంది. ఒక్కొక్క ఐటమ్ ఏ సీరియల్ నెంబర్ది అని చూపెడుతుంది అనమాట. 30 క్వాంటిటీ చూపెడుతుంది. ఇక్కడ చూస్తే 1 minute, కొంచెం డెప్త్కి వెళ్తే ఈ క్వాంటిటీ ఐటమ్ సేమ్, అలా ఇక ఐటమ్ సేమ్ కదా, ఇదే ఐటమ్ సేమ్, ఇది ఐటమ్ సేమ్, ఇక ఐటమ్ ఇది SN ఐటమ్ సేమ్. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క క్వాంటిటీ ఎంత ఉంది, ఈ సీరియల్ నెంబర్ 1 పీస్ 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 ఉంది. ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఒక్కొక్క పీస్ కదా, 30 పీసెస్ చూపెడుతుంది. 30 పీసెస్ ఇక్కడ చూస్తే మీకు 30. 1 minute, ఒక్కటి చూస్తాను కదా, ఒక రికార్డ్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఈ సీరియల్ నెంబర్ రిలేటెడ్ ఒకటే చూపెడుతుంది. బట్ మీకు ఇట్లా కాకుండా ఓకే, ఎంత ఉంది మొత్తం 1 minute, ఏంటిది ఇక్కడ ఉంది చూపెడుతుందా, 30 ఉన్నాయి కదా ఐటమ్స్. ఇక్కడ చూస్తే మీకు ఐటమ్ ఏది, ఇది VATT PRSN ఐటమ్ ఎన్ని ఉన్నాయి మొత్తము, 30 ఉన్నాయి. ఈ 30 క్వాంటిటీ ఏ సీరియల్ నెంబర్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 30 అంటే డెప్త్ ఇందులోకి వెళ్ళండి, మీకు ఈ సీరియల్ నెంబర్ ఉన్నాయని 30 సీరియల్ నెంబర్ చూపెడుతుంది. ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ కావాల్సి ఇక్కడ చూసేసుకోండి, 30 వరకు చూపెడుతుంది. ఇక్కడ 30 వరకు వచ్చిందా. మీనింగ్ ఏంటంటే మన వేర్ హౌస్లో ఈ 30 సీరియల్ నెంబర్ స్టిక్ చేసిన పీసెస్ మన దగ్గర ఉన్నాయి వేర్ హౌస్లో అని మీనింగ్ అనమాట. ఎనీ క్వశ్చన్స్? ఈ సీరియల్ నెంబర్ ఉన్నది మన దగ్గర, ఈ సీరియల్ నెంబర్ ఐటమ్, ఈ సీరియల్ నెంబర్ ఐటమ్, అట్లా 30 క్వాంటిటీ ఐటమ్స్ 30 క్వాంటిటీ ఉన్నాయి. ఆ 30 క్వాంటిటీ ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఏమి ఉన్నాయంటే ఈ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, అన్నిటికీ 30 ఉన్నాయి మొత్తం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? వి డన్ దిస్ వన్. ఓకే, జనరల్ గా అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్వెంటరీ చేసాం కదా సార్ మనము, ఏంటండి జనరల్ గా అడుగుతున్నాను సార్. ఇప్పుడు విత్ ఇన్ ఇన్వెంటరీ చేసాం కదా ఈ ఐటమ్. అవును. సో ఇప్పుడు ఈ ఐటమ్ కి ఈ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తీసుకుని ఇవే సీరియల్ నెంబర్స్ అసైన్ చేయొచ్చు కదా సార్. యూనిక్ ఎక్కడ పెట్టినాను, విత్ ఇన్ యూనిక్నెస్ ఎక్కడ పెట్టినాను, విత్ ఇన్ ఇన్వెంటరీ అంటున్నాను సార్. విత్ ఇన్ ఇన్వెంటరీ యూనిక్నెస్ ఏంటి? విత్ ఇన్ ఇన్వెంటరీ అంటే ప్రతి ఐటమ్ కు విత్ ఇన్ ఇన్వెంటరీలో ఉన్న ప్రతి ఐటమ్ కు ఒక డిఫరెంట్ సీరియల్ నెంబర్ ఉండాలి, యూనిక్ ఉండాలి, అదే మీనింగ్ కదా.
అవును సార్, విత్ ఇన్ ఐటమ్ అయితే ఐటమ్ లో కూడా మ్యాచ్ అవ్వకూడదు. ఐటమ్ లో మ్యాచ్ కావాడు, అక్రాస్ ది ఐటమ్ తింటే మ్యాచ్ కావద్దు, అది మీనింగ్. ఓకే. అంటే విత్ ఇన్ ఇన్వెంటరీ అంటే ఇది ఇది మీరు అన్న సినారియో ఇది. ఇన్వెంటరీ ఐటమ్ అయితే ఇన్వెంటరీలో ఒక ఐటమ్ లో వేరే క్వాంటిటీ మ్యాచ్ కాకూడదు అది, బట్ డిఫరెంట్ ఐటమ్ తో మ్యాచ్ అవ్వచ్చు విత్ ఇన్ ఇన్వెంటరీ ఐటమ్ అయితే. విత్ ఇన్ ఇన్వెంటరీ అదే. అయితే సేమ్ ఐటమ్ లో మ్యాచ్ కాకూడదు, సేమ్ ఐటమ్ లో వేరే క్వాంటిటీతో మ్యాచ్ వేరే క్వాంటిటీకి మ్యాచ్ కాకూడదు, డిఫరెంట్ ఐటమ్ లో కూడా మ్యాచ్ కాకూడదు, అది మీనింగ్. అందుకనే మీరు చెప్పిన సినారియో నాట్ పాసిబుల్. అంటే సేమ్ ఐటమ్ వేరే ఐటమ్ ఇచ్చేసి ఆ వేరే ఐటమ్ కు సేమ్ సీరియల్ నెంబర్ స్టిక్ చేయలేము సేమ్ ఆర్గనైజేషన్. ఓకే సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మీకు టైం పడుతుంది దీన్ని కొంచెం, అంటే ఇది కాన్సెప్ట్ కొంచెం పెద్ద కాన్సెప్ట్, ప్లస్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నో ప్రాబ్లం. ఎవరికైనా నేర్చుకునేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది ఇది. బట్ స్లో మీ కొంచెం ప్రాక్టీస్ చేస్తారంగా మీరు డేస్ పాస్ అవుతారంగా, ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క సినారియో చేస్తారంగా, మీరు మీ హ్యాండ్ నుంచి ప్రాక్టీస్ చేస్తారంగా, యూ విల్ బి క్లియర్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? స్టిల్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్? ఒకటే అయిపోయిందా ఈరోజు మనకు? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ డోంట్. చెప్పండి. సార్ అయితే ఇప్పుడు మనం అత్తాపూర్ బ్రాంచ్ లో ఎస్ఎన్ అని ఒక ప్రోడక్ట్ పెట్టుకున్నాం, సీరియల్ నెంబర్ అని చెప్పేసి. సో దానికి 30 వరకు ఇచ్చారు. సో నేను వేరేది మళ్ళీ ఇంకొక ఐటమ్ పెట్టుకోవాలి, డిఫైన్ చేసుకోవాలనుకుంటే అత్తాపూర్ బ్రాంచ్ లోనే, సో దెన్ ఐ హ్యావ్ టు గివ్ అనదర్ నేమ్ విత్ ద సీరియల్ నంబర్ 1 ఆర్ అంటే ఇంకో పేరు పెట్టుకో. అది జనరేషన్ ఎక్కడ ఇచ్చాము, పేరు వేరేది పెట్టుకోండి. జనరేషన్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చాము. నువ్వు ఇంకా వేరే 10 ఐటమ్లు క్రియేట్ చేసినా 10 ఐటమ్లు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏం పెట్టండి అంటే సపోజ్ ఏదో ఐటమ్ పెట్టండి, XYZ ఐటమ్ పెట్టండి. XYZ ఐటమ్ కు అత్తాపూర్కి అసైన్ చేయండి. అత్తాపూర్కి అసైన్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ జనరేట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది అంటే 61 నుంచి 62, 64, 63 వస్తుంది. అంటే యూనిక్ ఉంటుంది, ప్రతి ఐటమ్ ప్రతి పీస్ కి యూనిక్ ఉంటుంది అనమాట. సేమ్ సీరియల్ నెంబర్ మళ్ళీ కాదు. అంటే ఇప్పుడు మనం ఒక ఐటమ్ డిఫైన్ చేస్తాం, సంతూర్కి 1 to 30 ఇచ్చాను సార్. నేను ఇప్పుడు వేరే హ్యాండ్ వాష్ తీసుకున్నా, హ్యాండ్ వాష్ కి నేను ఒక ఐటమ్ నేమ్ ఇవ్వాలి కదా, అక్కర్లేదు, కంటిన్యూస్ గా ఇచ్చేసేయచ్చు అంట. నాకు అర్థం కాలేదమ్మా మీ క్వశ్చన్. సార్ ఇప్పుడు మనం సంతూర్లో ఒక ఐటమ్ నంబర్ ఐటమ్ కి మనం ఒక డిఫైన్ చేసి దాని తర్వాత కింద అన్నిటికి 1 2 3 4 అని మనం డిఫైన్ చేసుకుంటాం. ఇది ఐటమ్ ఏమో కోడ్ గురించి మాట్లాడుతున్నాం. కోడ్ ఇచ్చాం మనం ఎస్ఎన్ అని, తర్వాత 1 to 30 దానికి ఇచ్చేసాం సార్, రైట్? అప్పుడు ప్రిఫిక్స్ మార్చుకొని చేయొచ్చు సార్, సీరియల్ నెంబర్ వస్తుంది కదా. మనలో ఒక్కసారి చెప్పండి. ఐ మీన్ టు సే దట్ ఇప్పుడు మన ఐటమ్ సంతూర్ తీసుకున్నాం సార్, సంతూర్ కి మనము సో అండ్ సో ఎస్ఎన్ అని ఇచ్చాం మనం ఒక కోడ్, ఐటమ్ కోడ్. మీరు దాని గురించి మాట్లాడుతున్నారు, ఐటమ్ కోడ్ ఇట్లా కోడ్ ఇచ్చాం. అవును, ఈ కోడ్ల గురించి మాట్లాడుతున్నారు, ఐటమ్ నెంబర్ అది అంటారు దాన్ని. ఓకే, ఎస్, ఆ ఐటమ్ కోడ్. నేను ఇంకొక ఐటమ్ కి కోడ్ పెట్టాలి అని అంటే కనుక ఎలా డిఫైన్ చేసుకుంటాం? అది మన ఇష్టం అమ్మా. మనం సంతూర్ అసలు యాక్చువల్గా కోడ్ ఎందుకు పెట్టాను తెలుసా? అది మీ అండర్స్టాండింగ్ గురించి. సీరియల్ కంట్రోల్ అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, కొన్ని రోజులు పాస్ అవుతున్నారంగా మీరు బ్యాక్ వచ్చి ఒకసారి మన సినారియో చూసుకోవాలనుకుంటే మీకు ఐటమ్ సీరియల్ కంట్రోల్కి ఏది చేసామో అర్థం కాదు. అందుకనే నేను నేమ్ ఏమి ఇచ్చాను అంటే మీ ఫ్లెక్సిబిలిటీ గురించి, మీ ట్రైనింగ్ ఫ్లెక్సిబిలిటీ గురించి నేమ్ ఇట్లా ఇచ్చాను. ఏమని ఇచ్చాను? VAATSN అంటారంటే ఓకే, సీరియల్ కంట్రోల్ సినారియో చేసినామా ఈ ఐటమ్తో అని మీకు గుర్తు రావాలని ఇట్లా ఇచ్చాను. బట్ రియల్ టైంలో ఏముంటుందంటే ఈ సంతూర్ సోప్ ఉంటుందో, లేకపోతే అదంటే ఏంటి సోప్స్, డవ్ సోప్ ఉంటుందో, లేకపోతే ఇంకా లైఫ్ బాయ్ ఉంటుందో, డెటాల్ ఉంటుందో, ఏది ఉంటుందో మనకు సంబంధం లేదు. రియాలిటీని బట్టి మనం పేరు ఇచ్చుకుంటాం. ఈ పేరు రియాలిటీ ఏ ఐటమ్ దాన్ని బట్టి ఐటమ్ పేరు ఇచ్చుకుంటాం. బట్ ఇక్కడ నేను ఇచ్చింది ఎందుకంటే మీకు కొన్ని సినారియోలు ఇప్పుడు రియాలిటీ ఐటమ్ ఇచ్చాను అనుకోండి, సంతూరు తర్వాత అవన్నీ ఇచ్చాను అనుకోండి, బాగానే ఉంటుంది, రియాలిటీ అర్థం చేసుకుని బాగుంటుంది. బట్ సినారియో అర్థం చేసుకోవాలంటారంటే సంతూరు మనం సీరియల్ నెంబర్కి వాడినామా, లాట్ నెంబర్కి వాడినామా, లేకపోతే రివిజన్కి వాడినామా, లేకపోతే లొకేటర్ కంట్రోల్కి వాడినామా అన్న ఒక డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ రాకుండా నేను సింపుల్గా మీరు అర్థం చేసుకుంది ఒకటే, ఇది ఒక ఐటమ్, అది ఐటమ్ పేరు ఏదన్నా ఉండొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ డెటాల్ అనుకోండి, డెటాల్ హ్యాండ్ వాష్ అని రాసి డెటాల్ అని ఇవ్వండి, 001 డేటాల్ అని ఇవ్వండి. డేటాలు ఇచ్చేసి దానిపైన ఇంకొక అది గ్రామ్స్ థమ్సింగ్ అని ఉంటుంది కదా, ఇది 150 గ్రామ్స్ 250 గ్రామ్స్ అవన్నీ డైమెన్షన్స్ మెన్షన్ చేసుకొని, లేకపోతే దాని డిస్క్రిప్షన్ కలర్ ఏంటి, దాని స్పెసిఫికేషన్ ఏంటి,
దాన్ని అంత డెప్త్గా ఇవ్వచ్చు డిస్క్రిప్షన్లో, దీని హైట్ ఎంత ఉంటుంది, దీని వెడత్ ఉంటుంది, దీని ప్యాకేజ్ ఇట్లుంటుంది, దీని అంటే మనం మన ఇష్టం ఉన్నట్టు ఒక ఐటమ్ రాసుకోవాలి అంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, టైం అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ ఎనీ క్వశ్చన్స్ లివింగ్ సారీ ఓకే నా జనరల్ డిస్కషన్ చేస్తున్నాము, ఏం కొత్త టాపిక్ ఏం మాట్లాడలేదు, యూ కెన్ లివ్. ఓకే ఒక ఐటమ్ డిఫైన్ మీ కన్సర్న్ ఏంటారంటే సార్ మీరు ఇక్కడ ఇట్లా ఇచ్చారు కదా, నేను ఎట్లా ఇచ్చుకోవాలి అని. విఏ 1 minute విఏ ATPR సార్ ఎస్ఎన్ ఇలానే కదా స్పేస్ ఇచ్చాను కదా, ఎస్ఎన్ ఐటమ్ అని ఇచ్చాను. అసలు యాక్చువల్గా ఐటమ్ ఇట్లా రియల్ టైంలో ఇట్లా అసలు ఇది ఇయ్యరు. ఇది నేను మీకు అర్థం కావడానికి అంటే ఫర్దర్గా ప్రాబ్లం వస్తుంది మీకు. మీరు ఒకసారి మీరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి నేను సీరియల్ కంట్రోల్ ఐటమ్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను, సార్ ఎట్లా ట్రాన్సాక్ట్ చేశాడు, ఏ ఐటమ్స్ చేశాడు, ఎట్లాంటి అట్రిబ్యూట్స్ ఇచ్చాడు దానికి అని చెక్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ప్రోడక్ట్ నేమ్ ఇచ్చారనుకోండి, ప్రోడక్ట్ నేమ్ ఉంటే మీకు గుర్తుండదు, ఏ ప్రోడక్ట్ ఏ సినారియో యూజ్ చేసినామో గుర్తుండదు. అందుకనే ఆ ప్రోడక్ట్ నేమ్నే నేను ఏం చేస్తున్నాను అంటే ఆ సినారియో నేమ్గా పెట్టేస్తున్నాను. దట్ ఈస్ ద థింగ్. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ సినారియోలో కావాల్స్తే మీకు మీ ప్రిఫిక్స్ చేంజ్ చేసుకోండి ఇక్కడ కావాల్స్తే, లేకపోతే ఇంకా అడిషనల్గా మీ ఇష్టం మీకు గుర్తున్నట్టు ఇచ్చేసుకోండి. సీరియల్ నెంబర్ కంట్రోల్కి ఒక మీరు ఒక ఐటమ్ డిఫైన్ చేసుకుని సీరియల్ కంట్రోల్ ఐటమ్ అని మీకు ఎట్లయితే గుర్తుంటుందో ఆ వేలో ఇచ్చేసుకోండి. బట్ రియల్ టైమ్ సినారియోలో ఎట్లుంటుందంటే ఈ సంతూర్ అనుకోండి, సంతూర్ అని రాస్తారు, సంతూర్ అని రాసి దీన్ని ఏం చేస్తారంటే 150 250 గ్రామ్స్ ఇట్లా ఉంటుంది, ఎంత గ్రామ్స్ ఉన్నాయి. తర్వాత దాని స్పెసిఫికేషన్స్ ఏమో ఉంటాయి, ఇంటూ 10 ఇలాంటివి ఉంటుంది. తర్వాత దాని కింద డిస్క్రైబ్ చేస్తుంది వాట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇట్ ఈస్, అంటే ఏ ఫ్లేవర్తో ఉంది ఇది, ఏంటి అది సోప్ ఏంటి, అంటే దాని గురించి కొంచెం డిస్క్రైబ్గా కలర్ సోప్ అంటే దీని కలర్ కావచ్చు, దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు. మెయిన్ అంటే ఇది యాక్చువల్గా నేచర్ ఓరియంటెడ్ ప్రొడక్టా ఇది, దీంట్లో ఆల్కహాల్ రిలేటెడ్ ఏం లేదా, ఉంటాయి కదా ఇథనాల్ కలిపి ఉంది దీంట్లో, లేకపోతే సమ్ అదర్ ప్రొడక్ట్ అంటే అదర్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నాయి. అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఒక కస్టమర్కి చెప్తే నేచర్ ఇది మొత్తం ట్రీ ప్రోడక్ట్ అంటే ఒక చెక్కతో తయారైంది, లేకపోతే ఒక ఆకులతో తయారైంది అంటే ఒక ఉంటుంది కదా, అట్లాంటి స్పెసిఫికేషన్ ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మనం ఒక ప్రోడక్ట్ పైన మనం చదువుతాం కింద. ఒక సంతూర్ సోప్ చూసాను అనుకోండి, సంతూర్ సోప్లో ఏం చెప్తా అంటే ఇది గంధం చెక్కలతో తయారైంది, లేకపోతే ఆ రకమైన ఇంగ్రీడియంట్స్ తయారైంది, లేకపోతే ఇందులో సుగంధాలు ఏదో సంథింగ్ చెప్తారు కదా. సో సేమ్ కాన్సెప్ట్లో వాళ్ళు ఏం ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది మొత్తం రాసుకుంటారు అనమాట ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. అట్లా ఉంటుంది రియల్గా అయితే. ఓకే, సో ఇలా ఉంటుంది ఐటమ్ నెంబరింగ్, ఇలా రాసుకుంటారు. లేకపోతే ఇంకా యూనిక్ మెయింటైన్ చేయాలంటారంటే ఇంకా ఇట్లా మెయింటైన్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే ఒక ఇట్లా మెయింటైన్ చేసుకుంటారు. 1000 అని ఇచ్చాడు అనుకోండి, 1000 అని పెట్టేసి ఈ ఐటమ్ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇక్కడ పెట్టేసి మీకు ఇట్లా పెడతారు. కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్లో ఐటమ్ ఒక నెంబర్ పెట్టుకుంటాడు, 1000 ఒక నెంబర్ పెట్టుకుంటారు, నెంబర్తో పాటు ఇట్లా పెట్టుకుంటారు, అంటే నెంబర్ని బట్టి గుర్తుపడతారు అనమాట. ఓకే, ఇది సంతూర్లో డిఫరెంట్ ఉన్నది అనుకోండి, దాంట్లో డిఫరెంట్ పీస్ ఎంత ఏంటి అసలు స్పెసిఫికేషన్ ఓవరాల్గా ఇట్లా డిఫైన్ చేస్తారు. బట్ నెంబర్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో కానీ ఐటమ్ నెంబర్లో కానీ ఐటమ్ నేమ్ అయితే ఉంటుంది పక్క. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఈ టాపిక్ గురించి ఈ టాపిక్ గురించి రీడిఫైన్లో ఒకసారి చెప్తున్నాను. రీడిఫైన్డ్ సినారియో అంటే ప్రీగా అంటే ముందు ప్రీ అంటే ముందే పాస్ట్లో డిఫైన్ చేసుకున్న నెంబర్స్ అవి నో పాస్ట్లో డిఫైన్ చేసుకున్న నెంబర్స్ మాత్రమే అలో చేస్తుంది ప్రీ డిఫైన్డ్ సినారియో. బట్ ఈ సినారియో ఏం చేస్తుందంటే పాస్ట్లో చేసిన నెంబర్స్తో పాటుగా అప్పటిదప్పుడు మనం ఆన్ ద స్పాట్ జనరేట్ చేసుకోవచ్చు. అది సినారియో ఇది చెప్తుంది. దీన్ని ఎట్లా మాట్లాడుకున్నాము ఇక్కడ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, 1 minute ఒకసారి మీరు ఈ ఎగ్జాంపుల్లో గుర్తు చేసుకుంటే సేమ్ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. ఇది ఓన్లీ స్టిక్ ఫ్యూచర్ ఇదేం చేసినాం, స్టిక్ సీరియల్ నెంబర్స్ అండ్ ఐటమ్ విచ్ ఆల్రెడీ జనరేటెడ్ అండ్ ప్రింటెడ్, అంటే ఆల్రెడీ ప్రింట్ చేసి జనరేట్ చేసిన సీరియల్ నెంబర్ అలో చేయడానికి ఈ సినారియో అని చెప్పాము ఆల్రెడీ.
హెడ్ రిసిప్ట్ ఏం చేస్తుంది అంటారంటే ఈ హెడ్ రిసిప్ట్ 2 సినారియోలు కవర్ అంటే రెండుటిని అలౌ చేస్తుంది. ఏం చేస్తుంది, ఆల్రెడీ ప్రీవియస్గా డిఫైన్ చేసినటువంటి సీరియల్ నెంబర్ని స్టిక్ చేసుకోవచ్చు, కావలిస్తే మనం అప్పటిదప్పుడు గిట జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ సీరియల్ నెంబర్ ఆన్ ద స్పాట్ దెన్ ప్రింట్ అండ్ స్టాక్ అంటే స్టిక్ టు ది ఐటమ్, అంటే అప్పటిదప్పుడు ప్రింట్ చేసి అప్పటిదప్పుడు మనం జనరేట్ చేసి ఐటమ్కి స్టిక్ చేయొచ్చు. అది సినారియో ఇది. సో ఇది ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఏం చేస్తారంటే ఓన్లీ రిస్ట్రిక్టెడ్ మీరు ఆల్రెడీ ముందు జనరేట్ చేసుకోవాలి, మీరు ముందు జనరేట్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైతే ఐటమ్ వస్తుందో అప్పుడు మాత్రమే స్టిక్ చేయాలి, అప్పుడప్పుడు జనరేట్ చేసుకోవడానికి వీల్లేదు అని ఒక స్ట్రిక్ట్ ఒక ప్రాసెస్కి స్టిక్ అయ్యేది ఇది. ఇదేమో మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఓల్డ్ ఉన్నా పర్లేదు, అప్పటిదప్పుడు జనరేట్ చేసినా పర్లేదు, ఇది ఒక రిలాక్సేషన్ ఇస్తుంది కొంచెం. ఇదేమో స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇది కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది మనకు. ఓకే ఓకే ద సేమ్ వే షిప్పింగ్ చేసేటప్పుడు గిట ఈ రెండు షిప్పింగ్ చేసేటప్పుడు గిట మనము ఆల్రెడీ జనరేట్ చేసిన అంతకుముందు జనరేట్ చేసిన సీరియల్ నెంబర్ చేయొచ్చు, ఆన్ ద స్పాట్లో జనరేట్ చేయొచ్చు. ఇది కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ అంటే ఏ టైంలో జనరేట్ చేస్తాము సీరియల్ నెంబర్. ఇవి రెండు మాత్రం రిసీవింగ్ ఐటమ్ ఆర్గనైజేషన్లో రిసీవ్ చేసుకునేటప్పుడు చేస్తాము, ఇది ఒకటి మాత్రం ఆర్గనైజేషన్ బయట పెట్టేటప్పుడు చేస్తాం. సో మనం దీని గురించి మాట్లాడడం ఆర్గనైజేషన్లో రిసీవ్ చేసుకునేటప్పుడు ప్రీ డిఫైన్డ్ సినారియో గురించి మాట్లాడుకున్నాం. ఆర్గనైజేషన్ రిసీవ్ చేసేటప్పుడు ఓన్లీ ఓల్డ్ నెంబర్స్ అంటే అంతకుముందు క్రియేట్ చేసిన నెంబర్స్ని యూజ్ చేసి ఎట్లా రిసీవ్ చేసుకున్నాము ఆ ప్రాసెస్ మాట్లాడుకున్నాం సీరియల్ నెంబర్స్ను. రేపు ఓల్డ్ నెంబర్తో పాటుగా అప్పటిదప్పుడు కొత్త నెంబర్స్ జనరేట్ చేసి ఎట్లా రిసీవ్ చేసుకున్న ప్రాసెస్ మాట్లాడదాం. ఓకే, సో ఎనీ డౌట్స్? సార్ రేపు ఏ టైంకి సార్ క్లాస్? అయ్యో రేపు సండే కదా, మర్చిపోయింది. సండే ఉండదమ్మా, సండే విల్ టేక్ బ్రేక్. అంటే అందరు కొంచెం రిలాక్స్ అంటే ఒక రోజన్న హాలిడే అనుకుంటున్నారు. సో చెప్తాను, మండే ఉంటుందిగా, మండే ఈ 2 సినారీలు అయిపోతాయి. ఇవి 2 ఒకటే